పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు అగ్రి ఆర్టీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ వారు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గ్రామ భారతి వారు, వివిధ స్టేట్ మరియు సెంట్రల్ ఆర్గనైజేషన్స్ అన్ని సహకారంతో ఈ రైతు మహోత్సవము ఆబ్లిక్ మేళా చేస్తూ ఉన్నాము. సో ఈరోజు ప్రోగ్రాంలో మనము చాలా ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించడము, ఈరోజు సెలవైనా కానీ వారంతా ఇక్కడికి రావటం మనకు ఎంతో ఆనందదాయకం. సో ఇప్పటికే కొంచెం లేట్ అయింది కాబట్టి నేను వారిని తొందరగా మన వేదిక మీదకి ఆహ్వానించి వారి గురించి చెప్తూ ఉంటాను. దయచేసి అందరూ కూడా నేను ఎవరినైతే ఆహ్వానిస్తున్నానో వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. మొదటగా శ్రీ జీవి రంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైంది. వీరు ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అగ్రి ఆర్టీ సొసైటీ. డిపార్ట్మెంట్లో చాలా కష్టపడి 37 ఏళ్ల సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా కంటిన్యూస్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. శ్రీ ఉదయ్ భాస్కర్ గారు సిజిఎం నాబార్డ్, వీరు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా సీజీఎంగా చేశారు. మన అదృష్టం తెలంగాణకు కూడా వారు సీజీఎంగా వచ్చి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిని కూడా ఆహ్వానించడం అయింది. అదేవిధంగా బి రాజిరెడ్డి గారు, మన వైస్ ఛాన్సలర్ కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ, వారు ఇంతకుముందు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఎన్నో కార్యక్రమాలు వారు ఇది చేసి ఉన్నారు. సో ఇప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీని కూడా చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీ షేక్ మీరా గారు, ఐసిఆర్ కేవీకే అటారీ హెడ్, 3 రాష్ట్రాలకే హెడ్. వీరు రైతులకి ఏ విధమైందైనా సరే డిసిమినేట్ చేయటంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వారిని కూడా వేదిక మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే శ్రీ సుబ్బారెడ్డి గారు, కోరమండల్ వైస్ ప్రెసిడెంటు, మన రైతు బాంధవుడు, రైతు మిత్రుడు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సూర్యకళ గారు, శ్రీ సాయి రెడ్డి గారు, మన భారతీయ కిసాన్ సంఘ్ ఆల్ ఇండియా ప్రెసిడెంటు. ఈ మధ్యనే వారిని గుజరాత్లో ఎన్నుకోబడింది. వారు రైతుల కోసం గత 35 ఏళ్ల నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జె శ్రీరంగారావు గారు అగ్రి ఆర్టీ సొసైటీ ట్రెజరరు, భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్ ప్రెసిడెంటు. వీరి గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే కాబట్టి వారిని కూడా ఆహ్వానించడం అయింది. అట్లాగే శ్రీ జైపాల్ రెడ్డి గారు, వరహాముఖి స్టేట్ ప్రెసిడెంటు, అదేవిధంగా మహి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో పెట్టిన దాని డైరెక్టర్ గారు. డాక్టర్ వి రవీంద్రబాబు గారు, డైరెక్టర్ ఐసిఆర్ ఐఐఆర్ఆర్ డైరెక్టర్గా చేశారు. ఇప్పుడు అగ్రి ఆర్టీ సొసైటీ లైఫ్ మెంబర్గా చాలా యాక్టివిటీస్లో వారు కూడా మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని కూడా ఆహ్వానించడం అయింది. రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు, వారిని కూడా, వీరి గురించి అందరికీ తెలుసు. ఈ రైతు కార్యక్రమాల్లో 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఈ మధ్య మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలు పెడతా ఉన్నారు. వారిని కూడా ఆహ్వానించడం అయింది. డాక్టర్ రామాంజనేయులు గారు, సహజ సిఎస్ఏ వారి ఆర్గనైజేషను ఇక్కడే కాకుండా 2 రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో ఈ సహజ వ్యవసాయం గురించి వారు ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించి ఇది చేస్తూ ఉన్నారు. వారిని కూడా ఆహ్వానించడం అయింది. శ్రీనివాసరావు గారు, సిటీజీ ఫౌండర్ మెంబరు, వారు ఉంటే వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వారు లేనట్టు ఉన్నది. అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం తెలంగాణ సెక్రటరీ శ్రీ ఎం సుబ్రహ్మణ్య రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం అయింది.
సో అందరూ ఆఫీసర్లు అందరూ ఇదే ఉంటే బాగుండదు. రైతు రిప్రజెంటేటివ్గా రైతులది సేంద్రియంలో చేసిన అందరికీ ప్రియతమైన శ్రీ పద్మారెడ్డి గారిని కూడా సగర్వంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిది దాని గురించి మాట్లాడేటప్పుడు వారే చెప్తారు, అదంతా కూడా మేము చెప్పొద్దని వారికే వదులుతున్నాము. భారతీయ కిసాన్ సంఘ్ దేశీయ అధ్యక్షులు శ్రీ సాయిరెడ్డి గారు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినందున మిగతా చీఫ్ గెస్టులు మాట్లాడే ముందు వారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ కాబట్టి వారిని 2 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళిపోతారు వేరే కార్యక్రమాలు పాల్గొన్నందువలన. సో వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయటం అయింది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ అతిరథ మహారాజులు. ఒక్కొక్క వింగ్కు వారిని వర్ణిస్తూ పోతే ఒక అరగంట సేపు దాంట్లోనే అయిపోతుంది. కాబట్టి వేదిక మీద ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ నేను వాస్తవంగా ఈరోజు బాధతోనే ఇక్కడి నుంచి నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని జీవితంలో ఈ స్థాయికి రావడానికి కొన్ని ఘట్టాలు ఉంటాయి. అందులో మీ వేదిక ముందున్న రైతు సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత మంచి రైతు సమ్మేళనాన్ని గత 4 రోజులుగా నిర్వహించిన హార్టికల్చర్ సొసైటీ, నేను కూడా అందులో సభ్యుణ్ణి. అట్లాగే మా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఏవి రావు కావచ్చు, మన శ్రీరంగారావు గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తమ భేదాలు లేకుండా ఈ సంస్థ రైతాంగ శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా భావించి రైతు బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థల యొక్క పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారి అమూల్యమైన సందేశాలన్నీ కూడా నేను వినవలసింది ఉండే, కానీ తప్పని పరిస్థితిలో నేను ఒక కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘ్, అందులో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ్ అనే సంస్థ ఉంది. దాని యొక్క రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎంతోమంది నా స్నేహితులు గతంలో ఒకసారి చెప్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. 1984లో నిజామాబాద్ జిల్లాలో నాకు 25 ఎకరాలు వ్యవసాయం ఉన్నప్పటికీ ఆ రోజు వ్యవసాయం చేయాలన్నా అప్పు కావాలన్నా మీకు నిజామాబాద్లో ఇల్లుందా, నిజామాబాద్లో ప్లాట్ ఉందా, అయితేనే మీకు అప్పిస్తామనే పరిస్థితిలో, అప్పు దొరకని పరిస్థితిలో 25 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ₹11.80 డ్రైవర్గా నేను ఆర్టీసీలో ఉద్యోగం ప్రారంభించాను. అప్పటికే నేను 1973 నుంచి భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా సంఘటన కార్యదర్శిగా, విభాగ సంఘటన కార్యదర్శిగా సమయం ఇస్తూ రాష్ట్ర సహ సంఘటన కార్యదర్శిగా ఉన్నాను. కాబట్టి కానీ మన నైతిక విలువలు అంటే ఈరోజు నాకు ₹1 కోటి లోన్ కావాలంటే పొద్దున్న ఫైల్ ఇస్తే సాయంత్రం శాంక్షన్ చేస్తారు. అంటే రైతుల పరిస్థితి స్థితిగతులు ఎంత బాధ అనుభవించి వ్యవసాయం చేస్తారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అప్పు కావాలన్న సందర్భంలో కూడా బ్యాంకులు రైతాంగాన్ని దయచేసి పెద్దలు నాబార్డు సీజీఎం గారు ఇక్కడ ఉన్నారు, అన్యత భావించవద్దని చెప్తా ఉన్నాను. అంటే ఎవరైతే అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు తప్పనిసరి రుణాలు దొరుకుతాయి, కానీ కొన్ని ఎఫ్ఓలు కావచ్చు లేకపోతే రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ వారికి ముందుకెళ్దామంటే 1,00,000 ప్రశ్నలు, లేదనుకుంటే ఆ ఎఫ్ఓలో ఉన్న డైరెక్టర్ అందరు సిబిల్ బాగుందా లేదా, వాస్తవంగా వారు ఎప్పుడో ఒకప్పుడు తప్పని పరిస్థితులలో ఏదైనా అప్పు చేసి 1 టైం సెటిల్మెంట్ చేసుకున్న మరి అలాంటి స్థితిగతుల్లో ఈరోజు వారికి అప్పు పుట్టే పరిస్థితి లేదు. కానీ నేను ఈ తెలంగాణ రైతు బిడ్డగా నాకు ఆనందంగా ఉంది. గత 50 సంవత్సరాలుగా భారతీయ కిసాన్ సంఘ్లో దేశవ్యాప్తంగా పనిచేసిన కారణంగా ఈరోజు గత 15 ఏళ్ళు నేను అఖిల భారత కార్యదర్శిగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. అందువల్లనే ఈ మిత్రులందరూ మీ ముందన్న అందరికి కూడా నేను సుపరిచితుని, వేలాది గ్రామాలు కూడా వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో మీ అందరి కోరికల మేరకు
సాధ్యమైనంత మట్టుకు పెద్దలందరి సలహాలు తీసుకొని రైతాంగ శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా భారతీయ కిసాన్ సంఘ్ భావిస్తుంది. గ్రామాభివృద్ధిగా దేశాభివృద్ధి అనే ప్రయత్నం చేస్తున్నాం. అందులోనే ముఖ్య ఉద్దేశమే ఈ రైతు ఉత్పత్తి సంఘాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10,000 సంఘాలు ఇచ్చాయో దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాం. దాని కొరకు భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సభ్యులుగా మీ ముందున్నారు కుమారస్వామి గారు. అక్కడ ఒక్కసారి లేచి, అంటే వారి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకొని సంపాదించుకుంటే తను వ్యక్తిగతంగా 100 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ తాను బ్రహ్మచారిగా ఉంటూ పూర్తి సమయాన్ని భారతీయ కిసాన్ సంఘ్కి ఇస్తున్నారు. వారిని మొన్న అఖిల భారత కార్యవర్గ సభ్యులుగా మన తెలంగాణ కేంద్రంగా భవిష్యత్తులో వారు పనిచేస్తారు. మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. షేక్ మీరా గారు పెద్దలందరూ చెప్పినట్టు భవిష్యత్తులో ఈ జిల్లాలో రైతు ఉత్పత్తి సంఘాలను కావచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ కమిటీల ద్వారా తప్పనిసరి రైతాంగ అభివృద్ధికి పనిచేస్తాం. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ 1,00,000 గ్రామాలలో లక్షలాది సభ్యత్వం కలిగి ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. ఆ దిశగా ముఖ్యంగా ఈసారి మేము వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ పరివర్తన్ గ్రామ శాఖ ద్వారా గ్రామ కమిటీ ద్వారా ఆ గ్రామంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అందులో మీ అందరి పెద్దల సహకారం తీసుకొని గ్రామాభివృద్ధిగా ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా గతంలో అందరికీ సాయిరెడ్డి అంటే చక్కెర ఫ్యాక్టరీ సారంగపూర్ అనే ఉండేది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో గత 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమ్మడానికి వెళ్ళినప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ హైకోర్టులో కేసులు గెలిచి 12 చక్కెర ఫ్యాక్టరీలను కాపాడడం జరిగింది. 11 ఏమో ఆంధ్రకి వెళ్తే 1 తెలంగాణలో ఉంది. దాంట్లో గిట భవిష్యత్తులో మా రైతుల పాలకవర్గం ఏదైతే రైతులకు ఇస్తారో ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టులో కేసు ఉంది. అది ఒకవేళ వస్తే దేశంలోనే బెస్ట్ ఫ్యాక్టరీగా, బెస్ట్ ఎఫ్ఓగా, బెస్ట్ అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ హబ్గా అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి సహకరిస్తుందని చెప్పి నేను అఖిల భారత అధ్యక్షులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. భారత్ మాతాకి జై. రైతుల ఐక్యత, గట్టి అనాలి, రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా అంటే రైతులంతా ఒకటి. పార్టీలు వేరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు కూడా ప్రత్యేకంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. వాస్తవంగా ఆ రోజు మన రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారు బండారా నియోజకవర్గంలో ఎన్నికలలో పోటీ చేస్తే వారిని ఓడించారు. అది మనకు చాలా బాధాకరం. ఆ రోజు వారికి ఎన్నికల ఏజెంట్గా భారతీయ కిసాన్ సంఘ్ స్థాపకులు దత్తోపంటి వెంకటేష్ గారు వారికి ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు. జాతీయ వాదులందరూ కూడా వారిని బలపరిచారు. కానీ వారిని గెలిపించుకోలేకపోవడం మనందరికీ బాధాకరం. ఇది మర్చిపోలేని సంఘటన. భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కాబట్టి అక్కడ నాతో పనిచేసిన ఎందరో కార్మిక సోదరులు ఉన్నారు కాబట్టి నేను ఆ కార్యక్రమానికి 3 గంటలకు కామారెడ్డి వెళ్ళాలి కాబట్టి మీ నుంచి సెలవు తీసుకుంటాను. నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, కార్యకర్తను. కానీ తప్పని పరిస్థితుల్లో అక్కడికి వెళ్తున్నాను. మీరందరూ వేదిక పైన ఉన్న వాళ్ళు కూడా క్షమించాలని కోరుతూ థ్యాంక్ యూ సాయిరెడ్డి గారు. మీ అమూల్యమైన సందేశంతో రైతులకి కావాల్సిన సేవ చేస్తానికి అని ఈ విధంగా చెప్పడం అందరికీ సంతోషం కలిగిస్తుంది. ఇప్పుడు మన మిత్రులు సుబ్బారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి నిష్ణాతులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. క్లుప్తంగా ఈరోజు భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉందంటే, ఒకప్పుడు 50 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇవాళ 320 టన్నులకు పైగా పెరిగింది.
ఇన్ని రెట్లు పెరిగింది. రైతు పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, మెట్ట ప్రాంతాలకు వెళ్తే వ్యవసాయం చేసే రైతు బిడ్డలకి పిల్లనిచ్చే వాళ్ళు లేరు. ఒకవైపు ఏమో వ్యవసాయ ఉత్పత్తి ఇంత గణనీయంగా పెరిగింది, ఇంకొక వైపు మెట్ట ప్రాంతంలో రైతులకు పిల్లనిచ్చేటువంటి వాళ్ళు లేరు. రెండోది, రైతు యొక్క ఆర్థిక పరిస్థితి 50 సంవత్సరాల క్రితం రైతుకు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ విలువ కానివ్వండి, ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి విలువ ఈరోజు లేదు. భారతదేశం ముందుకెళ్ళాలి అంటే రైతు రాజు కాకపోయినా రైతు అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలి. అప్పుల ఊబిలో నుంచి బయటికి రావాలంటే వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవాలి. వెంకటరెడ్డి గారు వేశారని పుల్లారెడ్డి వేసినారని మధుసూదన్ రెడ్డి గారు లేదా వెంకోబిరావు గారు వేయకుండా వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవాలి. పంటను ఒకే పంటని అందరూ ఏదో వచ్చుద్దనేను వేసుకున్నట్లుగానైతే మనం చూసాం ఈగతి ఉన్నటువంటిది. ఇలాంటి అవగాహన కల్పించడంలో సొసైటీ వాళ్ళు ముందుకొస్తారని, ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, వారు సరైనటువంటి సందేశాన్ని ఇచ్చి రైతుల్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తారని, ముఖ్యంగా ఏ దేశం ధనవంత దేశం అంటే ఇవాళ మనందరం కూడా జాతీయ ఆదాయం సగటి ఆదాయాన్ని గురించి మాట్లాడుతున్నాం. రాబోయే రోజులలో ఏ దేశం ధనవంతం అయిందంటే, ఏ దేశంలో అయితే నేల భూమత ఆరోగ్యంగా ఉంటుందో ఆ దేశం ప్రపంచంలో సిరి సంపదలతో తొలుతూగుతుంది. కాబట్టి భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. మన పెద్దలు భూమిని భూదేవి భూమాత జీవం ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి యొక్క జీవాన్ని ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి, ఈ కెమికల్స్ వాడకాన్ని ఎంతవరకు తగ్గించుకొని కాంబినేషన్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా రైతు ఉత్పత్తిని మనం డైరెక్ట్గా మనం కొనుగోలు చేసినట్లయితే కొంతవరకు మధ్యవర్తులను తగ్గించి వారికి చేదోడుగా ఓదోడుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ని మనం ఉత్తేజపరిచి వారికి సహకారం అందించాలని, రాబోయే రోజుల్లో రైతు మొహంలో చిన్న చిరునవ్వు చూసేటువంటి రోజు వస్తుందని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. వారు చెప్పింది ఒక్కటే, ఈ రైతు ఆత్మహత్యలు అనేది ఆపాలి అనేది ఆ ముఖ్య ఉద్దేశంతో వారు ఏదైతే చెప్పారో చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు. దానికోసం ఇక్కడ మీ వేదికనెక్కిన పెద్దలు, ఎస్పెషల్గా CGM గారు ఉన్నారు. నాబార్డ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఎట్లనో వారు బ్యాంకు వ్యవసాయదారుల దాని గురించి కాబట్టి వారికి ముఖ్యంగా ఇది చాలా వర్తిస్తుంది. వారు ముందు మనకు మార్గదర్శకం చూపెడితే మిగతా వారు అందరం కూడా దానికోసం కృషి చేసి రైతులు అనేది ఆత్మహత్యలు లేకుండా చేయగలిగిన దాంట్లో మన అందరం సమిధలం అవుదాం. ఇప్పుడు శ్రీ జైపాల్ రెడ్డి గారు, వీరు వరహాముఖి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అని మన స్టేట్లో వారు ప్రెసిడెంటు, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మహి ఫెడరేషన్కి వారు డైరెక్టర్. కాబట్టి ఈ బ్యాంకులు రైతు పండించిన దాన్ని అమ్ముకునే దానికి రేట్ ఎక్కువ వస్తే రైతుకి ఇబ్బందులు తగ్గుతాయి. సో అట్లాంటి దాంట్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఒక 2 నిమిషాలు మీ అందరికీ ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అందరికీ, వారితో పాటు నా రైతు బంధానికి అందరికీ కూడా నమస్కారాలండి. రైతులంతా యునైట్గా ఉంటే రైతులకు కొంత లాభం జరుగుతుందని ఒక ఆశతో నేను 2005లో ఒక సొసైటీ పెట్టిన, ఒకటి ఫార్మర్ సొసైటీ పెట్టిన. సొసైటీ కన్నా ముందుగా ఒకటి రైతు ఫార్మర్స్ క్లబ్ పెట్టినాము. ఆ క్లబ్లో పెట్టినాము, మేము స్టేట్లో ఫస్ట్ వచ్చినాము. దాని తర్వాత సొసైటీగా మార్చమని ఇదే నాబార్డు GM మా వరంగల్లో ఉండే వారి ఆధ్వర్యంలో సొసైటీ పెట్టినాము. ఆ సొసైటీలో ఒక 60 మంది రైతులను 1000 రూపాయలతోని షేర్ మెంబర్ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు 1000 రూపాయలది 1,00,000 రూపాయలు అయింది. మాకు సొంత బిల్డింగ్ ఉన్నది.
రెండు ఎకరాల భూమిలో ఉన్నది. ఇప్పుడు అదే మళ్ళా జిఎం గారిని తీసుకుపోయి గోడౌన్ కట్టియాలి, ఒక కోల్డ్ స్టోర్ కట్టియాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మా దగ్గర రైతులందరూ కూడా సీడు మేము పండించింది మాత్రమే కొంటాడు. మేము ఏదైతే యూనివర్సిటీలో తెచ్చుకుంటామో, మాకు అప్పుడు రాజారెడ్డి గారు డి గారు ఉండే అన్ని సీడ్ ఇప్పించేది, బీడర్ సీడ్. అదేవిధంగా పంటలు పండించినప్పుడు కావాల్సిన ఎరువులన్నీ నా జీవితంలో ఒక బెస్ట్ సపోర్టర్ ఎవరంటే సుబ్బారావు గారు. చాలా రైతు అంటే ముందుకొచ్చి ఫర్టిలైజర్స్ విషయంలో రైతులకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మాకు సపోర్ట్ చేసేవాడు. అదేవిధంగా నేను కూడా ఈరోజు ఒక ఎఫ్పిఓ పెట్టి ఈ ఎఫ్పిఓల సమూహంతో దేశంలో చాలా మార్పు తీసుకురావాలని నేషనల్ లెవెల్లో కూడా బీకేఎస్ వాళ్ళు కూడా ఒకటి పెట్టినారు. దానికి కూడా మన మధ్యలోనే ఉన్నాడు కుమారస్వామి గారు, వారు వెనుక ఉంటారు ఎప్పుడైనా కూడా. అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎఫ్పిఓలందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి అక్కడున్న రైతులు, ఈరోజు గంగారెడ్డి నిర్మల్ ఆయన ఒక 5 కోట్ల టర్నోవర్ చేస్తాడు. అట్లాగనే తిరుపతి రెడ్డి ఇందుర్తి, గజేంద్ర వచ్చాడా, ఇప్పుడు సీతాఫల్ మండి వినయ్ కుమార్, ఆయన మొత్తము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వినయ్ కుమార్, ఇంకెవరు నువ్వు ఒక్కనివే ఉన్నావు, ఓకే, వీరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ శారీస్. అంటే ఒక్కొక్క ఎపియూలో ఒక పర్ఫెక్ట్గా అంటే ఫార్మింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఒక దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు మా బాధ్యత ఏంటంటే ఈరోజు షేక్ మీరా గారు ఉన్నారు, అదేవిధంగా రాజారెడ్డి గారు ఉన్నారు, ఇదేవిధంగా మన సిజిఎం ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటే మీకు ఏం కావాలనో అది తెచ్చిస్తాము. ఈరోజు మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏది నూనెలు, ఎడిబుల్ ఆయిల్స్, పప్పులు. ఏం రైతులకు మాకు సరైన గింజ ఇత్తనం ఇస్తే సరైన రేట్ ఇస్తే మనం పండించుకోలేమా? మీరు ఆలోచించండి. మీరు గింజ ఇవ్వండి, మాకు రేట్ ఇవ్వండి, మీకు ఎన్ని కావాలనో అంత ప్రొడక్షన్ చేస్తాము, ఎంత ఆయిల్ కావాలనో అంత చేసుకున్నాం. మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు చెప్పారు 80,000 కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఈ రైతులకు మీరు కాక కాస్త కొంత సపోర్ట్ చేస్తే మా ఉత్పత్తిదారుల ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థలకు కూడా ఇచ్చి చేస్తే బాగుంటుంది. నేను ముఖ్యంగా ఈరోజు కోరుకునేదంటే సిజిఎం నాబార్డ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఒక 5 ఎకరాలున్న రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం చెప్పినారు. ఆ కార్యక్రమము మన ఉదయ్ భాస్కర్ ఎక్కడో ఒక కాడ స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తాను. థ్యాంక్ యూ. జైపాల్ రెడ్డి గారు, మనం వీరందరినీ పిలిచేందుకు ఎందుకు అంటే అందుకోసమే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నిటికీ మన కష్టాలు చెప్తానికి వారికి వారు అవన్నీ మనకు పూర్తి కంపల్సరీ చేస్తారు. మనం వారిని ఎక్కువ రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వారు రైతు బిడ్డలు, రైతుల కోసమే వారు పనిచేస్తున్నారు. అందుకనే అందరూ సెలవు అని చెప్పినా కానీ ఈరోజు మనం అడిగిన రిక్వెస్ట్ చేసిన ఒక్కరు కూడా అరే ఇవాళ నాకు సెలవు కదా ఎటో పని ఉందని చెప్పలే, వాళ్ళు నో అని చెప్పలే, ఇమీడియట్గా వచ్చారు. వారికి మీ అందరి తరపున మా తరపున ఒక్కసారి కరకరతాళ ద్వారాలు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కుబేరులు మన వ్యవసాయం గురించి చేసేవారు శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, చీఫ్ జనరల్ మేనేజర్ నాబార్డ్ హైదరాబాద్ వారి సందేశం ఇస్తూ ప్రసంగించవలసిందిగా కోరుచున్నా. సభను అలంకరించిన పెద్దలకి, ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి రైతు సోదరులు, సంఘ సభ్యులు, మిగిలిన సంస్థల నుండి వచ్చినటువంటి అందరికీ కూడా ఈ ప్రోగ్రాం తరపున ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇందాక మన వ్యక్తులు మాట్లాడుతూ చెప్పారు రైతులకి అంటే మనం దాదాపు ప్రొడక్షన్ అంటే మనకందరికీ తెలుసు, మనకి 320 మెట్రిక్ టన్స్ మనకి ఆహారోత్పత్తి జరుగుతుందని చెప్పారు. ఒకవైపు అది జరుగుతున్నప్పటికీ కూడా రైతులు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడే చెప్పారు మనము, అంటే మెయిన్ ప్రధానమైన సమస్య పెట్టుబడి ఎక్కువైపోవడము, అంటే మనం భూమిని రక్షించుకోవాల్సి ఉంది, ఆ భూసారం తగ్గిపోవడము,
ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడము. దీనికి అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏంటంటే రైతుకి సరైన మార్కెటింగ్ వ్యవస్థ అనేది లేకపోవడం అనేది ఈ ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఈ ప్రధాన సమస్యలన్నిటికీ మూలంగా అంతా ఏదైతే కారణం అవుతుందో రైతులను కలిపి ఒకే చోట చేసి వాళ్ళే రైతుల సమస్యలను పరిష్కరించుకునేటట్టుగా చేయాలనేది నాబార్డు కూడా ముఖ్య ఉద్దేశం. దీనిని ఆలోచించి నాబార్డు దాదాపు మొత్తం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే దాదాపు 6,000 పైచీలకు రైతు ఉత్పాదక సంఘాలను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే తెలంగాణలో దాదాపు 375 పైచీలకు రైతు ఉత్పాదక సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారు చెప్పారు, నాబార్డు మొదట ఈ రైతుల్ని అంటే కొత్త టెక్నాలజీ వైపు కొత్త అవగాహన రకరకాల మెళుకువలు నేర్చుకోవడం కోసము నాబార్డు మొదటగా రైతు సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో. ఆ తర్వాత వాటిని సొసైటీలుగా మార్చి ఆ సొసైటీల నుండి తర్వాత రైతు ఉత్పాదక సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల 2-3 ప్రధాన సమస్యలు అనేది పరిష్కరించుకోవచ్చు. రైతులు మీ అందరికీ తెలుసు, దాదాపు తెలంగాణలో కూడా దాదాపు 90-92% చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఉత్పత్తి మనకి పెట్టుబడి పెరుగుతుంది అంటున్నారు. వాళ్ళు కలిపి ఇన్పుట్స్ అంటే ఎరువులు కానీ ఫెర్టిలైజర్ కానీ అవన్నీ చేసుకోవటానికి రైతు ఉత్పాదక సంఘాల ద్వారా కలిపి సొసైటీలుగా ఫామ్ అయితే వాళ్ళ యొక్క ఏదైతే పెట్టుబడికి అవసరాలు ఉంటాయో అన్నిటి కలిపి వాళ్ళు ఇన్పుట్స్ కలిసి పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు ఏదైతే ఉత్పత్తి అయిపోయాక తర్వాత ఆ ప్రాడ్యూస్ని అంతా కలెక్ట్ చేసి ఒకేసారి కంబైన్డ్ మార్కెటింగ్ అనేది చేసుకోవడం అనేది ఈ ఎఫ్పిఓల యొక్క ముఖ్య ఉద్దేశము. దాదాపు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క రైతు సంఘాలు అనేది మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రప్రథమంగా వాళ్ళు ఇన్పుట్ బిజినెస్ అనేది అంటే ఎరువులు, తర్వాత విత్తనాలు, తర్వాత పురుగు మందులు ఇలాంటి బిజినెస్లు అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా వాళ్ళకి ఏంటంటే వాటిని అవుట్పుట్ మార్కెట్ అంటాము. అంటే వాళ్ళకి మార్కెట్కి సంబంధించి కలిపి రకరకాల వాళ్ళ బయర్ సెల్లర్స్ మీట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కానీ ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఎలాంటి కిసాన్ మేళా ఎగ్జిబిషన్స్ వీటన్నిటి ద్వారా చేసుకొని వాటి యొక్క ఉత్పత్తులు చేసుకోవాలనేది. అలానే సేంద్రీయ వ్యవసాయం మీద కూడా ఈ రైతు సంఘాల ద్వారా ఎక్కువ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో దాదాపు మొట్టమొదటిసారి అంటే దాదాపు 380-390 రైతు సంఘాలు ఉన్నప్పటికి కూడా నాబార్డు ఏంటంటే ఒక ఫెడరేషన్ లెవెల్లో, ఎందువల్లంటే రైతు సంఘాలు అన్నీ కూడా అంటే వాళ్ళే ఉత్పత్తులు వాళ్ళకు అమ్ముకోవటానికి మార్కెటింగ్, తర్వాత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్రైమరీ ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్ అనేది చేసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులకు కూడా ఒక ఫెడరేషన్ లాగా స్టేట్ లెవెల్లో ఫెడరేషన్ ఉండాలని నాబార్డు ముందు నుండి చెప్పడం జరిగింది. ఇందులో మన జైపాల్ రెడ్డి గారు లీడ్ తీసుకొని దాదాపు ఇక్కడ వారాకముహి మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కూడా వారాహి అనే ఒక ఫెడరేషన్ అనేది మన కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఈ భారత కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ ఒక వారాహిముఖి అని ఈ మధ్య 1 సంవత్సరం కాలం క్రితము ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని దాదాపు ఈ సంవత్సరమే అది ప్రారంభోత్సవం చేసుకొని అనేకవంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడే చూసాం కొన్ని స్టాల్స్లో కూడా వాళ్ళు సపరేట్ బ్రాండింగ్ చేసుకొని కొన్ని ఉత్పత్తులు కూడా ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా అమ్ముతున్నారు. కాబట్టి ఇలాంటి ఎక్కువ సంఘాలు కానీ రకరకాల కానీ ముందుకొచ్చి ఇలాంటి ఉత్పత్తులు కానీ తర్వాత సేంద్రియ ఉత్పత్తుల మీద కూడా నాబార్డు ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాబట్టి రైతులు మిగిలిన రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ఎక్కువ రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని తర్వాత మనము ఏదైతే మాట్లాడుకున్నాం అంటే ఒకే పంట మీద ఆధారపడకుండా మనం క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాము, అగ్రికల్చర్, హార్టికల్చర్ దాని మీద ఇక్కడ దాదాపు మీకు తెలంగాణలో చూసుకుంటే ఈ ఏరియా అండర్ హార్టికల్చర్ అనేది తగ్గుముఖం పట్టింది. ఎక్కువ మంది అంటే వరి వైపు మొగ్గు చూపినందువల్ల మనకు హార్టికల్చరు, వెజిటబుల్స్ ఇలాంటి అన్నిటిలో ఈ యొక్క ఏరియా అనేది తగ్గుముఖం పట్టింది. అలానే మనకి ఎనిమల్ హస్బెండరీ, డైరీ తర్వాత ఇలాంటి అనుబంధ సంస్థలు వాటి మీద కూడా మనం
తెలంగాణలో ఫోకస్ చేసుకొని విత్తనోత్పత్తి సంబంధించినవి ఇలాంటివి చేసుకొని, అలానే ఫెడరేషన్ ద్వారా రకరకాల, అంటే ఫెడరేషన్ ఏంటంటే ఎఫ్పిఓలు అయితే బేసికల్గా మామూలు ఇన్పుట్ బిజినెస్ చేసుకుంటారు. బట్ అవుట్పుట్ బిజినెస్ కానీ, తర్వాత వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువులు అనేవి ఏర్పాటు కావాలి. కాబట్టి ఫెడరేషన్ ద్వారా నాబార్డు కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కలుగు చేసుకొని, వాళ్ళని ఇంకా వాల్యూ ఎడిషన్ మీద బ్రాండింగ్ చేసుకొని, కొత్త కొత్త ఉత్పత్తులు చేసుకొని, ఆర్గానిక్ మార్కెటింగ్, తర్వాత వేరే మార్కెట్ వ్యవస్థల ద్వారా కూడా ఇవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముందుండి నడిపించినటువంటి ఈ వైవీరావు గారు, డాక్టర్ వైవీరావు గారు, అగ్రి హార్టికల్చర్ సొసైటీ మిగిలిన సంఘ సభ్యులకు, ఈ కార్యనిర్వాహకులకు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉదయ్ భాస్కర్ గారు. మీరు చెప్పినట్టు ప్రతి కార్యక్రమం కూడా మీ సహకారంతో, ఇంకా మిగతా ఈ వేదిక మీద ఉన్న పెద్ద సభ్యులతో డెఫినెట్గా మేము ముందుకెళ్తాం, అందరం కలిసి పయనిద్దాం. అది మా వరహాముఖి, మహి, భారతీయ కిసాన్ సంఘ్, ప్రతి రైతులు, పార్టీలు వేరైనా రైతులందరూ ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్ళి మన కామన్ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో రైతు బాగుండాలి అనే ఉద్దేశంతో డెఫినెట్ చేద్దామండి. సో ఆ ఉద్దేశంతోనే కేవీకేలో అద్భుతంగా ఈ 3 రాష్ట్రాల్లో చేస్తున్న డాక్టర్ షేక్ మీరా గారిని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది. వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా డెఫినెట్ అండి వచ్చేస్తా అని చెప్పారు. సో వారి సందేశాన్ని ఇస్తూ, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వక్తలు చెప్పారో వాటి అన్నింటినీ కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది మార్గదర్శకం వారినే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. వేదికని అలంకరించినటువంటి పెద్దలు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, తెలంగాణ రైతాంగ అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి రాజిరెడ్డి గారు ఒక్కరి పేరు చెప్పి, మిగిలిన వాళ్ళందరూ నిష్ఠాతులే, అందరితో మనకి పని ఉంది కాబట్టి ఒక 5-6 నిమిషాల్లో చక్కగా 5-6 వాక్యాలే నేను చెప్పి ముగిస్తాను. ఒక పెద్ద బాధ్యత ఏమి ఇచ్చారంటే ఏవీ రావు గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరినీ కలుపుకుంటూ మన వేదిక కింద ఉన్నటువంటి రైతు సోదరులు, సోదరీమణులు, అనేక ప్రైవేటు సెక్టర్ రిప్రజెంటేటివ్స్, అభ్యుదయ రైతులు, రైతు సంఘం, అదేవిధంగా ఎఫ్పిఓ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఒక్కతాటి మీద తీసుకొచ్చి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఒక కార్యాచరణ రూపొందించడానికి ఆస్కారం ఉందా లేదా అనేది నాకు హోంవర్క్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ సమయాభావం వల్ల క్లుప్తంగా నేను చెప్తాను. రాజిరెడ్డి గారు చెప్పినట్లు, నేను మాట్లాడుతున్నట్లు, తెలంగాణ వ్యవసాయ రంగం అంటే మళ్ళీ దాంట్లో ఉద్యాన పంటలు ఉన్నాయి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ఉంది, సెకండరీ అగ్రికల్చర్ ఉంది. కాబట్టి అన్నిటినీ కలుపుకొని చూస్తే తెలంగాణ రైతులు, రైతాంగం, వ్యవసాయ అభివృద్ధికి మనం చేసింది కొంత అయితే చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తే రైతుల సంక్షేమము, తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి మనం అందరం పాటుపడిన వాళ్ళం అవుతాము అనే దృష్టిలో పెట్టుకొని, అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 5-6 కార్యాచరణ ఏ రూపంలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరుగుతుందన్నమాట. కొద్దిగా ఒక 18-19 దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి కొద్దిగా మనకి రుచించకపోయినా సరే మన రైతులకి, వ్యవసాయ అభివృద్ధికి, సంక్షేమానికి ఏవి అయితే మంచివో అవే మాట్లాడి, వాళ్ళు సెలవు కాబట్టి అఫీషియల్గా తీసుకోవద్దు. ఓకేనా సార్? మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వ్యవసాయ జీడిపిలో దాదాపుగా 30% మించి జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి హార్టికల్చర్ సెక్టర్కి మనం కావలసినంత ఫోకస్ మనం ఇస్తున్నామా లేదా? తెలంగాణ అనేది
వరి పండించే రాష్ట్రం కాదు. తెలంగాణ అనేది నిజంగా ఫోకస్డ్ అప్రోచ్లో కనుక వెళ్తే రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక మోడ్రన్ హార్టికల్చర్ హబ్, మోడ్రన్ హార్టికల్చర్ స్టేట్గా మారే ఉద్దేశం ఉంది. కాబట్టి మన డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ 75,000 కేస్ స్టడీస్ నేను అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే అన్ని సబ్సెక్టర్స్లో కల్లా డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఎక్కడైనా సాధ్యము అంటే అది హార్టికల్చర్ వల్ల సాధ్యం. ఆ హార్టికల్చర్ డెవలప్మెంట్కి పుష్కలంగా వనరులు మన రైతు సోదరులు ఉన్నటువంటి తెలంగాణలో మనం నేరేటివ్ అంటారు. మనం వ్యవసాయ అభివృద్ధి అంటే మనం మాట్లాడే విధానాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మన రాజిరెడ్డి సార్ చెప్తారు. రెండవది, తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి జీడిపిలో దాదాపుగా 40 నుండి 45% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి లైవ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ. మన వ్యవసాయ అభివృద్ధి అంటే మనం దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో దేశీ చికెను వారానికి 70 టన్నులు తింటాం మనం. తలసరి మీట్ కన్జంప్షన్ ఇండియాలో 7 కిలోలు ఉంటే తెలంగాణలో 24 కిలోలు ఉంది. మరి ఇంత డిమాండ్ ఉన్నటువంటి తెలంగాణలో మనం వ్యవసాయ అభివృద్ధి అంటే యానిమల్ హస్బెండరీ, లైవ్ స్టాక్ చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మన 16 కేవీకేలు ఈ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల్లో, ఇప్పుడు ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు, ఏ ఒక్క చిన్న సెక్స్ సార్టెడ్ సెమన్ తీసుకోండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ తీసుకోండి, మినరల్ మిక్చర్స్ తీసుకోండి, మినరల్ లిక్స్ తీసుకోండి, దాదాపుగా 150 నుండి 200% చిన్న సన్నకారు రైతులలో ఆదాయాన్ని పెంచిన దాఖలాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. దాన్ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి నాబార్డు వంటి సంస్థలు, ఎఫ్పిఓస్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అయితే చెప్పే ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి తెలంగాణలో సుస్థిరంగా ఉండాలి అంటే రాబోయే కాలంలో 4-5 సంవత్సరాల కార్యాచరణ అనేది డిస్రప్టివ్గా ఉండాలి, ట్రాన్స్ఫర్మేటివ్గా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుండి జరగాల్సింది మరొక ఎత్తు. దానికి కావాల్సినటువంటి వనరులన్నీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు, వేదిక కింద ఉన్నటువంటి మన ఎఫ్పిఓస్, అగ్రిటెక్స్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలపాల్సిన అవసరం ఉంది. అది పాయింట్ 1. రెండో పాయింట్ ఏమిటంటే సుస్థిర వ్యవసాయం. ఇప్పుడు 2 రోజుల కింద కూడా నేను మాట్లాడటం జరిగింది, జైపాల్ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే నాబార్డు వారి 375 కొన్ని వేల సంఖ్యలో ఇంతకుముందు గత 20 సంవత్సరాల్లో నడిచినటువంటి ఎఫ్పిఓల కేసులు తీసుకుంటే తెలంగాణలో ఒక 25-30 ఎఫ్పిఓలు తప్పించి మిగిలిన ఎఫ్పిఓస్ అన్నీ లాభసాటిగా లేవు, రైతుల సంక్షేమానికి డైరెక్ట్గా ఉపయోగపడేటట్లు లేవు, ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్ తరాల్లో సుస్థిరమైన వ్యవసాయాన్ని దాని దారిలో తీసుకువెళ్ళే విధంగా లేవు. కాబట్టి మనం జైపాల్ రెడ్డి గారు, ఎఫ్పిఓ ఫెడరేషన్, మనం అందరం కలిసి మనం వేరే రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికి రాబోయే మేబీ ఖరీఫ్కి ముందే ఒక హార్టికల్చర్ యూనివర్సిటీలో కానివ్వండి, అటారీలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక నాబార్డు వెరీ తక్కువ మందిని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళని ముందు పెట్టి మనం నడిపించాల్సిన అవసరం ఉంది. రైతు నేస్తం వారు కూడా ఉన్నారు. సుస్థిర వ్యవసాయానికి ఏంటంటే మనం మోడల్ కార్బన్ ఫార్మ్స్, మోడల్ సుస్థిర ఫార్మ్స్ని మనం డెవలప్ చేయగలమా? మనకి ఇక్కడ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నుండి రామాంజనేయులు గారు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నది ఏంటంటే తెలంగాణలో ప్రతి సంవత్సరం మన గ్రౌండ్ వాటర్ టేబుల్ 1.2 మీటర్ల కిందకు వెళ్తుంది. మనం వేరే ఏదో రాష్ట్రం మనం వరి పండించాం కదా అని మనం పండించాల్సిన అవసరం లేదు. పండిస్తే మంచిదే, కాకపోతే మన జిల్లాల్లో, తెలంగాణ జిల్లాల్లో హార్టికల్చర్ హబ్స్గా మార్చగలిగినటువంటి, లైవ్ స్టాక్ హబ్స్గా మార్చగలిగినటువంటి ఏరియాస్ ఏమున్నాయి, ఎఫ్పిఓస్ ఏమున్నాయి,
నాబార్డు సపోర్ట్ ఎక్కడ అవసరము, ఏ స్టేక్ హోల్డర్స్ అట్లాంటి కార్యాచరణలో భాగస్వాములు అవుతారనే చిన్న కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని 2 రోజులు కనుక కూర్చుంటే అక్కడున్న మేధావులు ఇక్కడున్న మేధావులు రాబోయే 4-5 సంవత్సరాల్లో ఏమి చేస్తే ఒక చిన్న సన్నకారు రైతు ఎక్కువ సంక్షేమ ఫలాల్ని అందించుకోవటానికి ఆస్కారం ఉంది అని మనం ఆలోచన చేయటానికి ఆస్కారం ఉంది. మూడవది అతి ముఖ్యమైనది, తెలంగాణలో ఉన్నటువంటి వనరులకి మనం పండించే పంటలకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కమర్షియల్ అగ్రికల్చర్లో కానివ్వండి, కావాల్సింది ఏంటంటే సుస్థిరంగా చేయటానికి ఏ కాంబినేషన్ ఆఫ్ బయోలాజికల్స్, బయోస్టిమ్యులెంట్, మన సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 0.5-0.75% ఉంది. అదేదో మారుద్దాము 1.5 2.5 చేద్దామని కాదు, కానీ అసలు బయోస్టిమ్యులెంట్స్ లేకపోతే సాయిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు డ్రోన్స్ అకాడమీ గురించి మాట్లాడుతున్నాము. నాబార్డు ఫ్యూచరిస్టిక్గా ఏం చేయగలదు అంటే, అట్లీస్ట్ హార్టికల్చర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 5% ఆఫ్ హార్టికల్చర్ ఏరియా, ఉద్యానవన పంటల ఉన్నటువంటి విస్తీర్ణం ఏముందో 5% సాయిల్ వ్యాక్సినేషన్ చేసి, బయోచార్ పెట్టేసి, బయోలాజికల్స్ వాడేసి, బయో ఇనాక్యులెంట్స్ వాడేసి సుస్థిరంగా మనము హార్టికల్చర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సహా మనం చూపించగలిగితే తెలంగాణ విల్ బికమ్ హార్టికల్చర్ హబ్. మనం ఊరికే కబుర్లు చెప్తే అవ్వదు కాబట్టి ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. సుస్థిరమైన వ్యవసాయ, అదేవిధంగా ఉద్యాన పంటలు, అదేవిధంగా పశు సంవర్ధనానికి కావలసినటువంటి కార్యాచరణ రాబోయే 4-5 సంవత్సరాలకి ఏం కావాలో వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలు, కింద ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇంకా మనం ఎంతసేపటికి ఆ నైట్రోజన్ 120, ఫాస్ఫరస్ 60 కిలోలు, పొటాషియం 30 కిలోలు, ఈ లెక్క నడవదు. వ్యవసాయ పంచాంగం తీసేసి రైతుకి ఇచ్చేసి దీని ద్వారా మీరు నడపండి అంటే కుదరదు. టైం క్రిటికల్, మిషన్ క్రిటికల్, సస్టైనబుల్ మన ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయడానికి మన దగ్గర మోడల్స్ ఉన్నాయా? 4వది, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక ప్రకృతి వ్యవసాయ సంఘాలని ముందు పెట్టుకొని మన FPOస్ని ముందుంచి ఒక బృహత్తరమైన కార్యాచరణని రూపొందించి, దాంట్లో మన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మన రామాంజనేయులు గారు కూడా ఒక పార్ట్. ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయానికి నేషనల్ మిషన్. అంటే 7.5 లక్షల హెక్టేర్లలో దాదాపుగా ఒక 10,000 బయో రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం ద్వారా మన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్లో బయో రిసోర్స్ సెంటర్స్ 2-3 వాక్యాలు చెప్తాను. ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూరు, లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూరు, కాషాయాలు, బయోఫోర్టిఫైడ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. మన దగ్గర దాదాపుగా 8 ప్లాంట్స్ ఉంటే ఆ 8 ప్లాంట్స్ ఏ విధంగా మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్తో లింక్ చేసి మనం పండించే ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ ట్రేసబిలిటీ పెట్టేసి, ఇవన్నీ ఏంటంటే 100% ఫెర్మెంటెడ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, బయో ఎన్రిచ్డ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ద్వారా పండించారు అంటే మన స్లర్రీ, మన పద్మారెడ్డి గారు చాలా గొప్పగా ఆయన ఫామ్కి వెళ్తే చూపిస్తారు. నెక్స్ట్ జనరేషన్ మనం ప్రొడ్యూస్ చేయాలి. క్వాంటిటీ, క్వాలిటీ, కంటిన్యూటీ, ఈ 3 ట్రేసబిలిటీతో కనుక మనం ఇచ్చేస్తే, మనకి తాందూరు కందు ఉంది ఇక్కడే పక్కనే, తాందూరు కందు GI ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ లో కాస్ట్ QR కోడ్స్తోనో బ్లాక్ చైన్ టెక్నాలజీస్తోనో మనం కనుక ట్రేసబిలిటీ కనుక తేగలిగితే, మన మామిడి ఉంది, మన ఉద్యాన పంటలు ఉన్నాయి, అసలు మన బ్రీడ్లు ఉన్నాయి, వీటన్నిటికీ ఏంటంటే మనం ట్రేసబిలిటీ తీసుకురావటం ద్వారా మన వ్యవసాయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంది. అయితే ఇవన్నీ ఇట్లాంటివి ఒక ఏదో 50-60 లిస్టులో చెప్పకుండా 5-6 కార్యాచరణ, అంటే 4 సంవత్సరాలకి కార్యాచరణ చేయటం. దాంట్లో మన FPOs మరీ ముఖ్యంగా ఇందాక ఒక అగ్రి ఫ్యాబ్రిక్స్ని చూడటం జరిగింది. ఏంటంటే ఇంకొకటి AI చూడటం జరిగింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని
ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కాదు, సెల్లర్స్ ఆర్గనైజేషన్ లాగా చేయటానికి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ కైండ్ 12% ఇంట్రెస్ట్తో చేయటానికి ఏ విధమైన ఆలోచన చేయవచ్చు అనేది ఆలోచించండి. అదేవిధంగా తమిళనాడులో చూస్తే మన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్నోవేషన్స్ కోట్ల రూపాయల్లో నాబార్డు వారి సహకారంతో మేము గొప్ప గొప్ప పథకాలని మనం పరిచయం చేయటం జరిగింది. మన కేవీ కేసు ఇంకా రాబోయే కాలంలో కొత్త కేవీ కేసు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన నాబార్డు కూడా మన మిత్రులు ఉదయ్ భాస్కర్ గారే ఉన్నారు కాబట్టి ఎఫ్పిఓస్తో పనిచేయటం అనేది ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి రాబోయే 4-5 నెలల కాలంలో పైనున్నటువంటి పెద్దలందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక బృహత్తరమైన కార్యాచరణ, అంటే ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు అయితే, మనం కొత్తగా ఏమి చేయటం ద్వారా చిన్న సన్నకారు రైతులకి మనం ఉపయోగకరంగా, లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా ఈ మీటింగుల్లో ఇది మాట్లాడు పోడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బ్రోషర్లు, ఫోటోలు, ఫేస్బుక్లు, ఇది కాకుండా ఒక గొప్ప లెవెల్లో ఏవైతే ఆస్కారం ఉందో, ఇప్పుడు తాందూరు కంది అన్నాను, మిల్లెట్స్ మన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఉన్నారు, మిల్లెట్ దీది అనేసి 80 సంఘాలని ముందు పెట్టుకొని 40 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి, అంటే అంతకంటే గొప్ప ఆర్గానిక్ న్యాచురల్ మిల్లెట్స్ ఇంకక్కడ దొరుకుతాయి. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్ళి, ఇంకా బయోచార్ అనేది ఉంది, సాయిల్ ఇనాక్యులేషన్ గురించి మాట్లాడాం. ఏవైతే నెక్స్ట్ జనరేషను అగ్రికల్చర్కి ఉపయోగపడతాయో అలాంటి నెక్స్ట్ జనరేషన్ సొల్యూషన్స్ అన్నీ ఒక్క చోటకి చేర్చి కావలసినటువంటి కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళటం ద్వారా తెలంగాణ ఒక వ్యవసాయాభివృద్ధిలో మోడల్గా, రైతుల సంక్షేమంలో మోడల్గా ఆవిర్భవించాలని, అలాంటి కార్యాచరణలో తెలంగాణ రైతాంగం ఎప్పటికీ వెనకపడరు. తెలంగాణ వ్యవసాయం అంటే మిర్యాలగూడలో మీకు 30 సంవత్సరాల కింద వరి పండించడం కుదరదు అన్న చోట కూడా దాదాపుగా 170 మిల్లులు ఒక చిన్న టౌన్లో ఉన్నది ప్రపంచంలో ఎక్కడ చూడరు మీరు. అంటే తెలంగాణ రైతాంగం చెయ్యాలి అనుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు. కాబట్టి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి నాంది మన అగ్రి హార్టీ సొసైటీ వారు ముందుండి చేస్తారని కోరుకుంటా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాం. మన మధ్య జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీ బాబు గారు వచ్చారు. వారిని వేదిక మీదకై ఆహ్వానించడం అయింది. మిషన్ ఫార్మర్, రైతుకి కావాల్సింది లాభం. మీరు ఏం చెప్తారు, ఏం చేస్తారు అది అనేది కాదు. సో అందుకని ఇంతకుముందు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ కాదు, ల్యాండ్ టు ల్యాబ్ ప్రోగ్రామ్. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు పద్మారెడ్డి గారిది ఎట్లయితే చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనం రిప్లికేట్ చేసుకుంటే మిగతా రైతులకు కూడా చాలా ఉపయోగం అవుద్ది. ఆయన ఫాము ఇయ్యాలటకి 3,70,000 అని నేను అంటున్నా. ఆయనేమో ఇంకా మొత్తం ఫిగర్లతో సహా చెప్తాడు, నేను చెప్పలేను. అంతమంది విజిట్ చేశారు అంటే దేశంలో ఏ రైతుది క్షేత్రము ఇంతమంది రైతులు విజిట్ చేయలేదండి. అదేమి గొప్ప సైన్స్ కాదు, వారి సైన్సు అంటే భూమికి మనిషికి కావాల్సిందంతా వారు చేస్తున్నారు. సో ల్యాబ్ టు ల్యాండ్ కాదు, ల్యాండ్ టు ల్యాబ్ అనేది చేద్దాం. రైతుని సుభిక్షం చేద్దాం, రైతుని సుస్థిరత చేద్దాం. సో వీటన్నిటిలో కూడా మనందరము సమితలు అవుదాం. మన అగ్రి హార్టీ సొసైటీ అనేది ఒక ఎన్జిఓ. మీరు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటారా, ఫార్మర్ ఏదన్నా ఫెడరేషన్ అనండి, ఏమన్నా అనండి, డిపార్ట్మెంట్లు ఏమన్నా అనండి, రైతుకు కావాల్సింది మనం చేద్దాం, అదే మన మోటో. సో మా మిత్రుడు శ్రీ డాక్టర్ రాజిరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ అయ్యారు హార్టికల్చర్ యూనివర్సిటీకి. ఒక హార్టికల్చరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇవన్నీ డివిజన్ ఎవరికన్నా ఉండనియండి, రైతు బాగుపడాలి. అది ఎట్లా అనేదే మనం ముఖ్యంగా చేయాలి. షేక్ మీరా గారు చేసినట్టు వీటన్నిటినీ కూడా చేస్తే ఒక తెలంగాణ ఏంది, దేశమంతా కూడా సుభిక్షం అవ్వాలి. ఇప్పుడు రాజిరెడ్డి గారిని వారి సందేశం ఇస్తూ మన వీటన్నిటినీ చేయడం కోసం వారు నా హార్టికల్చర్ అనేది కాకుండా అన్నిట్లో కూడా చేసి రైతుని సుస్థిరత, రైతు ఆత్మహత్యలు బంద్ చేయటం, బ్యాంకింగ్లో రైతుకు కావాల్సినవన్నీ ఇప్పించడానికి వారు ముందుండాలని కోరుకుంటూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరడమైంది.
సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి రైతులు, రైతు సోదరులు, ఎఫ్పిఓస్ మెంబర్స్, అదే ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి రావటము యాదృచ్ఛికమే అయినప్పటికీ కూడా ఇది నాకు కూడా కొంత చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను రైట్ టైంలో ఈ మీటింగ్కి రావటము, ఇలా ప్రసంగించడము, అట్లాగే షేక్ మీరా సాబ్ చెప్పినట్టుగా కొన్ని అంశాల మీద మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక వైట్ పేపర్ మేము తయారు చేస్తాం జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ బాబు గారు కూడా తెలుసు. సో ఇప్పుడు వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలి అన్నప్పుడు వ్యవసాయం ఒక్కటే కాదు, వ్యవసాయంతో సహా ఉద్యాన శాఖ మరియు లైఫ్ స్టాక్, ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్గా, ఒక హోలిస్టిక్గా పోయినప్పుడే మనము ఈ రైతులకు సుస్థిరమైనటువంటి ఇన్కమ్ వస్తుంది, సుస్థిరమైనటువంటి వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది. సో దీంట్లో ఇప్పుడు చూస్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి మనకు విస్తీర్ణం చూసినట్టయితే 1,92,00,000 ఎకరాల పైననే మన రాష్ట్రంలో విస్తీర్ణం ఉంది. ఇందులో మరి ఏం పంటలు వేస్తున్నామంటే, మన తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఒక 5 పంటలు ఉండేటివి మనకు, ముఖ్యమైనటువంటి పంటలు. అందులో వరి, పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, కంది. సో ఈరోజు అవన్నీ కూడా పోయి విపరీతమైనటువంటి నీటి అవసరం ఉన్నటువంటి వరి పంట, ఎక్కువ చీడపీడలను ఆశించేటువంటి పత్తి పంట దాదాపుగా 90% పైగానే ఉన్నట్టుగా అరౌండ్ 85 to 90% వరకు విస్తీర్ణంలో ఉంది. సో అంటే ఇప్పుడు ఈ పంటల నుంచి మనము ఏ విధంగా డైవర్సిఫై చేయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు మన దేశంలో నబార్డ్ వాళ్ళు కూడా ఒక స్టడీ చేయటం జరిగింది. మీరు ఎక్కడైతే మోనోక్రాపింగ్ పోతున్నారో ఏ రాష్ట్రాల్లో కానీ, అక్కడ మన రైతు ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రం కూడా అదే పరిస్థితి. ఎక్కడైతే హార్టికల్చర్, లైవ్ స్టాక్ కలిపి అగ్రికల్చర్తో ఉన్నటువంటి ఈ కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలు కానీ వారి మంత్లీ ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి ఈ 1,92,00,000 ఎకరాల భూమిలో 6% మాత్రమే హార్టికల్చర్కు సంబంధించినటువంటిది. సో దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి వింటా ఉన్నాను నేను, అదే 12.5 లక్షలు ఇటు అటు 5,000, 10,000 తగ్గుకుంటా పెరుగుకుంటూ వస్తూ ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో దాదాపుగా 60 నుంచి 70 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలు వేస్తూ ఉన్నాం. అంటే ఏదో వ్యవసాయాన్ని మనం తగ్గించడం అని కాదు, వ్యవసాయ పంటలు ముఖ్యంగా వరి కానీ పత్తి కానీ మనకు అవసరం ఎంతైతే ఉందో అంతవరకే, కొంతవరకు ఎక్స్పోర్ట్ మనకు కొంత తీసేసి అంతవరకే పండించుకున్నట్టయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇంత మనం చాలా ప్రోగ్రెస్ అయినవి చెప్పుకుంటున్నటువంటి వ్యవసాయంలో మనం దాదాపుగా 55% కూరగాయలు మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. అంటే 55% అంటే అది కూడా మనం కొద్దిగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి ఎక్కడైతే 300, 400, 200 మిల్లీమీటర్ల వర్షపాతం ఉందో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కూరగాయలు మనం కొంత ఇంపోర్ట్ చేసుకోవడం, అలాగే కర్ణాటక నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మనం ఈ విధంగా చేసుకోవటం జరుగుతూ ఉంది. ఒకప్పుడు 3.5 లక్షల ఎకరాల వరకు మనకి కూరగాయల పంటలు ఉంటే ఈరోజు 1,10,000, 1,20,000 అదే ప్రాంతంలో తిరుగుతూ ఉంది. సో మేమే ఈ మధ్యకాలంలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. సో ఈ యాక్షన్ ప్లాన్లో మేము చాలా అంటే మనం పెంచినప్పుడు దీని ఏరియా పెంచితే దీని యొక్క మార్కెటింగ్ పరిస్థితి ఏమిటి, మన మార్కెట్ని ఏ విధంగా మనము స్ట్రెంథెన్ చేయాలి, ఏ విధమైనటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ ఉండాలి అనేటువంటి అంశం మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఎఫ్పిఓస్ ద్వారానే మనము ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక నమ్మకము, ఎందుకంటే ఒక కాంగ్రిగేషన్ ఏదంటే ఒక
సొసైటీ కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మనము ఒక దగ్గరికి వచ్చి చేసినప్పుడే దాంతో సాధ్యమవుతుంది తప్ప ఇండివిజువల్ ఫార్మర్గా మనం ఇది సాధించలేము. ఎందుకంటే ఇందులో ఈ చాలా పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. ఈ కూరగాయలు అనగానే పండ్లు అనగానే మనం ఎక్కువ స్టోరేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనికి చాలా పెద్ద నెట్వర్క్ అవసరం ఉంది. సో ఇందులో భాగస్వామ్యంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నాము. సో లక్కీలీ ఈరోజు మీరు అందరూ ఇక్కడ కలవటము. సో దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే హార్టికల్చర్ పంటలను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి. సో మన హార్టికల్చర్ పంటలు పండిస్తే మార్కెటింగ్ ఉందా, సో మార్కెటింగ్ లేకపోతే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మనం ఏమైనా చేయవచ్చా. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ స్టాల్స్లో చూస్తే డెఫినెట్గా మనం ఈ హార్టికల్చర్ను ప్రమోట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. అలాగే అవసరం కూడా డెఫినెట్గా అవసరం ఉంది కాబట్టి దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ మార్కెట్ వ్యవస్థ అనేది కూడా ఎఫ్పిఓస్ ద్వారా కొంత మార్కెటింగ్ చేసినప్పటికీ ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా సహ్యాద్రి ఫార్మ్స్ ఇట్లాంటివి కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు, అలాగే బారామతి కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో కానివ్వండి చాలా సక్సెస్ఫుల్ ఎఫ్పిఓస్ ఉన్నాయి. సో మన దగ్గర ఎఫ్పిఓస్ అనగానే ఎరువులు కొనుక్కొచ్చుకోవడం, విత్తనాలు కొనుక్కొచ్చుకోవడం కాదు, కొన్ని చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఈ రైతులు అనేది ఒక ఎఫ్పిఓగా ఫామ్ అయ్యి జస్ట్ ఏదో ఫామ్ చేసినాము అంటే చేసినాం కాకుండా దాంట్లో ఉన్నటువంటి అంశాలు, మనకు ఉన్నటువంటి లాభాలను, ఉన్నటువంటి రిసోర్సెస్ను మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే సో డెఫినెట్గా వ్యవసాయం సుస్థిరంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. సో లేకపోతే మనకు చాలా ఈరోజు ఇంకొకటి కూడా మీకు ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాల్సింది ఏమిటంటే మన రాష్ట్రంలో మరి ఎంతవరకు ఏ భూములు ఏ పంటలకు పనికొస్తాయని అంటే అది మన దగ్గర ఇప్పుడు ప్యాడీ చూస్తే మరి చాలా ప్రాంతాల్లో ప్యాడీకి అనుకూలమైనటువంటి నేలలు కావు. అంటే ఎందుకు నేలలు కావు అంటే మీకు వంటలు వస్తున్నాయి, ఎందుకంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్లు పెడుతున్నాము, వస్తున్నది, అంతా అయిపోతూ ఉంది, దానికి మార్కెటింగ్ కూడా ఉంది. కానీ ఎక్కడైతే దుబ్బ భూములలో కూడా మనం ఏదైతే చౌకలు ఉన్నాయో లైట్ సాయిల్స్ ఉన్నాయో అక్కడ కూడా వేయటం జరుగుతుంది. సో దీనికి ఒక హోలిస్టిక్గా కాంప్రహెన్సివ్గా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నిన్ననే పంజాబ్లో ఒక స్టడీ చేసినారు, మేము కూడా కొంతవరకు హార్టికల్చర్ చేయాలనుకుంటున్నాము. ఏంటంటే ప్యాడీ సూటబుల్ ఏరియాస్ పంజాబ్లో చూస్తే 30%, కానీ ఇప్పుడు వాళ్ళు వేస్తున్నటువంటి విస్తీర్ణం ఎంత అంటే 64%. అంటే 64%లో మన ప్యాడీ వేస్తున్నామంటే 30%, 34% మనకు సూటబుల్ కానటువంటి నేలల్లో వరి వేస్తూ ఉన్నాం. సో ఇలా వేయటం వలంగా మనం చూస్తూ ఉన్నాం పంజాబ్లో చూస్తే చాలా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యి కంటామినేషన్ అయ్యి, అలాగే క్యాన్సర్ అనే ఒక ట్రైనే ఉంది, ఒక ట్రైన్ వేరే దానికి పోయినప్పుడు ఒక ట్రైన్ అక్కడి నుంచి నడుస్తూ ఉంది ఏదైతే ఈ గ్రౌండ్ వాటర్ ఈ యొక్క ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ద్వారా. సో దాని నుంచి కొంత వీళ్ళు మన పంజాబ్ రైతులు దాంట్లో కొంత డైవర్సిఫికేషన్ పోవడం జరుగుతూ ఉంది. సో అలాగే మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి మనం దృఢ సంకల్పంతో వ్యవసాయము, ఉద్యానవనం, ముఖ్యంగా అగ్రో ఫారెస్ట్రీ కానివ్వండి, అట్లాగే లైవ్ స్టాక్ మనకి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ పనులు చేస్తే వ్యవసాయం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఉద్యాన పంటలు వేస్తే బాగుంటుందా, లైవ్ స్టాక్ ఇక్కడ మనం అటాచ్ చేయాలి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్గా ఫార్మింగ్ సిస్టమ్స్ అప్రోచ్గా పోయినప్పుడే మన వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన గత 10 సంవత్సరాల్లో చూస్తే మనకు వర్షపాతం చాలా బాగా ఉంది, సాధారణానికన్నా ఎక్కువ వర్షపాతం ఉండటం మూలంగా మన నేలలు కూడా కొత్తగా కల్టివేషన్లోకి వచ్చినాయి కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ ఇస్తూ ఉంది, విస్తీర్ణం కూడా చాలా పెరుగుతూ పోతూ ఉంది. కానీ ఇది ఎక్కువ రోజులు సస్టైన్ కాదనేటువంటిది నేను మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ లైట్ సాయిల్స్లో ఈ ప్యాడీ కనుక కంటిన్యూ చేస్తూ, అలాగే పత్తి కూడా మన సూటబుల్ కానటువంటి సాయిల్స్లోనే వేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డైవర్సిఫికేషను ముఖ్యంగా పప్పు దినుసులు కానివ్వండి, సీరియల్స్లో మిల్లెట్స్ కానివ్వండి, అలాగే వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్ క్రాప్స్ కానీ చాలా స్కోప్ ఉంది. కాబట్టి సో నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా వీటికి చాలా ఎంఫసిస్ చేస్తూ ఉన్నారు.
సో తప్పకుండా మనము అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంచి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒకరు మనకు ఆర్థికంగా సహాయం చేసేటువంటి అధికారి ఉన్నారు ఇక్కడ. అలాగే ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి మంచి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి సైంటిస్ట్ షేక్ మీరా గారు, వారు కూడా 3-4 రాష్ట్రాలు ఇప్పుడు కేవీకేస్ చూస్తూ ఉన్నారు, చాలా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నారు కేవీకేస్లో కూడా. అట్లాగే సుబ్బారెడ్డి, అలాగే ఇప్పుడు ఎట్లంటే వీళ్ళంతా కూడా మన డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వచ్చినారు. సో మనం అందరం కలిసి మా రవీంద్ర బాబు గారు అట్లాగే బాబు అందరం కలిసి ఒక యాక్షన్ ప్లాన్, ఒక కాంక్రీట్గా యాక్షన్ ప్లాన్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకుంటే మన లెవెల్లో మనం ఏమైనా చేయగలమా అనేటువంటి అంశం మీద కూడా మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగా ముందుకు వెళ్ళాల్సింది. ఎందుకంటే ఈ దిగుబడులు పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వ్యవసాయంలో, హార్టికల్చర్లో, ప్యాడీలో కూడా చూస్తే ఎప్పుడు చూసినా మనకు ఎకరానికి 40, 50, 60 వేలు ఖర్చు వస్తుంది అనేటు ఏ పంట చూసినప్పటికీ. అదే హార్టికల్చర్లో 1,00,000, 2 లక్షలకు ఎకరాలు, 2 లక్షలకు ఒక ఎకరము. చిల్లీ చూస్తే 2.5 లక్షల వరకు కూడా ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతూ ఉంది. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సొసైటీస్ కనుక ఉంటే మన క్వాలిటీ కంట్రోల్ కూడా మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు బయో ఏజెంట్స్ కూడా మనము మన రాష్ట్రంలో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, NIPHM కానీ. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక 2 మంచి ప్లాంట్స్ శాంక్షన్ ఉన్నాయి, దాని మీద కూడా మేము చేస్తాం. తప్పకుండా మీరంతా కూడా డెఫినెట్గా మా తరఫున నేను చాలా చూస్తూ ఉన్నా, ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఎవరితోని మనం కలిసి పనిచేస్తే రైతులకు నిజంగా కూడా లాభం జరుగుతుంది అనేటువంటి అంశం మీద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ పరంగా చూస్తూ ఉన్నాం, ఎక్స్టెన్షన్ పరంగా కానీ, అదే డెవలప్మెంట్ పరంగా కానీ, అలాగే ఈ సివిల్ సొసైటీస్ ద్వారా కూడా నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మన NGOస్ను ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రమోట్ చేయాలి. సో ఇవందరం కలిసి ఒక కాంప్రహెన్సివ్గా ఎవరి దారిలో వారు పోకుండా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అందరం ఒకటే అన్నటువంటి ఈ యొక్క సభ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా మనకి ఇన్వాల్వ్ అవ్వడం గత 4 days నుంచి కూడా చూస్తే ఎంతోమంది ఇక్కడ మంచి రైతుల అనుభవాలు ఉన్నటువంటి రైతు నాయకులు కూడా వచ్చి ఈ స్టాల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా వీళ్ళు పెట్టారు. ఈ సంవత్సరం మేము పెట్టలేకపోయినాము. ఈ సంవత్సరం నేను కొద్దిగా ప్రిపరేషన్లో నాకు ఇంత స్టెబిలైజేషన్ స్టేజ్లో ఉన్నాం. నెక్స్ట్ తప్పకుండా ఒక మంచి స్టాల్ ఇక్కడ పెట్టి, సో తప్పకుండా మేము మా యూనివర్సిటీ తరఫున మీకు సైంటిస్టులు ఎక్కడ ఇంటరాక్షన్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడైతే నిమిషాల్లోనే పంపిస్తూ ఉన్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం, పంపించడము అనేది మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో కంప్లీట్గా ఫుల్లీ యూటిలైజ్ చేసేయడానికి అవకాశం మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక ఈ ప్రయత్నాల్లో మీరందరూ తప్పకుండా పాల్గొన్నట్టయితే డెఫినెట్గా మనకు కాదు, మనకేం కాకపోతే మనకు తృప్తి ఉంటుంది. అదే మన హయాంలో మనం ఒక రైతులకు ఈ పని చేసి పెట్టాము. కాబట్టి నెక్స్ట్ 2 to 3 yearsలో ఈ హార్టికల్చర్ సంబంధించినటువంటి అంశాలు, అగ్రికల్చర్లో కూడా ఏ విధంగా డైవర్సిఫై చేయాలి, వాల్యూ అడిషన్ ఎలా విధంగా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా వాటి యొక్క ఎక్స్పోర్ట్ను కూడా మనం ప్రమోట్ చేయాలి, ఏ క్రాప్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయగలము. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మనం ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈరోజు తప్పకుండా అందరం కలిసి ఈ యొక్క ప్రయత్నంలో పాల్గొని తప్పకుండా సక్సెస్ అవుతామని నాకు ఒక దృఢ సంకల్పం ఉంది. అదేవిధంగా ముందుకెళ్తాం తప్పకుండా. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ రాజారెడ్డి గారు. ఇక్కడ మా అగ్రిహార్టీ సొసైటీ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు నారాయణరావు గారని 83 సంవత్సరాలు అయినా కానీ నిర్విరామంగా మన సొసైటీ కోసం చాలా శ్రమపడి ఈ 4 రోజులు కూడా వారు వచ్చి మొత్తం కూడా చాలా చేస్తున్నారు. వారిని ఒక్కసారి నిలబడవలసిందిగా, మిగతా వారందరూ కూడా వారికి కరతల ద్వారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సో కమిట్మెంట్ అంటే ఇది సార్. మనం ఇవాళ సీట్లో ఉంటాము, ఇవాళ మనకు పదవి ఉంటుంది, పదవి శాశ్వతం కాదు.
మనం సేవ చేయాలనేదే శాశ్వతము. ఇప్పుడు మీరు కూడా ఈరోజు ఎంత బిజీ అంటే సెలవు రోజు బిజీ అంటే ఇంట్లో బిజీ అని ఉన్నా కానీ మీరు అందరూ వచ్చి ఇంత మంచి సందేశం ఇచ్చారు. రాజిరెడ్డి గారు, మీరు అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా కూడా మీరు చాలా సహాయ సహకారాలు పదవిలో ఉన్నా చేస్తున్నారు, చేయలేకపోయినా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటూ మీరు మన లైఫ్ మెంబర్ అగ్రి హార్టికల్చర్ సొసైటీ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీరు చేయలేని కొన్ని పనులు సొసైటీ చేయగలదు. సొసైటీలో ఉన్న మెంబర్స్ని మీరు కొంచెం ప్రోత్సహిస్తే ముందుకెళ్ళుకుంటూ మనం అనుకున్నవన్నీ స్కై ఈజ్ ద లిమిట్. రైతుకి ఏదన్నా మనం సహాయం చేయాలి అంటే మనకు మనం చేసుకుంటమే కాదు, మొత్తం మానవాళికే చేసినట్టు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దాంట్లో సమిధలం అవుదాం అనే ఉద్దేశంతో ఇప్పుడు శ్రీ డాక్టర్ రామాంజనేయులు గారు సిఎస్ఏ వీరు ఉద్యోగం కూడా వదిలేసి ప్రజాసేవలో అంటే రైతు సేవలో నిమగ్నమై 2 స్టేట్లే కాకుండా 4 స్టేట్లలో చేస్తున్నారు. కాబట్టి వారిని ఒక్కసారి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అందరికీ ఒక ముఖ్య విన్నపం ఏమందంటే మన కుమారస్వామి గారు ఎక్కడి నుంచో మింటు చాలా మంచి మింటు తీసుకొచ్చారు. ఇది కొంచెం కొంచెం తీసుకుని మీ ఇంటి దగ్గర డెవలప్ చేసుకుని ప్రతి టీ బదులు దీన్ని మీరు నీళ్లలో వేసుకొని తాగితే ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని వారు చెప్తున్నారు. అది నిజం కూడా. సో ప్రతి వారు వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళవలసిందిగా కోరటమైంది. డాక్టర్ ఆంజనేయులు గారు. అందరికీ నమస్కారం. ఇప్పటికే అందరూ చాలా విషయాలు చెప్పారు కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను సుస్థిర వ్యవసాయ కేంద్రం సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గత 20 సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో సుమారుగా 1,00,000 మంది రైతులతో పనిచేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఒక కోఆపరేటివ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఒక 66 కోఆపరేటివ్స్ ఉన్నాయి మావి. వీళ్ళు నేరుగా అమ్ముకోవడానికి హైదరాబాద్లో సహజారం పేరుతో స్టోర్స్ కూడా నడుస్తున్నాయి, ఆర్గానిక్ స్టోర్స్. మా ప్రయత్నము ఈ వైపు నడుస్తూ ఉన్నది. అయితే వ్యవసాయంలో గత 20 సంవత్సరాలలో వచ్చిన మార్పులు పరంగా చూస్తే గిన మనము ఇప్పుడు తక్షణం ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పినట్టుగా వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సగానికి పైగా వరి విస్తీర్ణం తగ్గించుకోవాలి. ఉన్న వరిలో కూడా నీళ్లు లేకుండా పండించుకునే పద్ధతుల వైపు వెళ్ళాలి. ఈ 2 చాలా ముఖ్యమైన అంశాలు. దానివల్ల పర్యావరణం మీద ప్రభావం కానీ వనరుల మీద ప్రభావం కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే భూమి దుక్కి చేయడంతో భూమి పాడవటం కానీ, నీళ్ళు ఎక్కువగా నిలబడి ఉండటం వల్ల ఉప్పు బారిపోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో వరి నుంచి మారటం అయితే చాలా అవసరం. అట్లాగే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏదైతే చూస్తూ ఉన్నామో మనము ఆ పరంగా ఆలోచించినా కానీ వరి నుంచి అయితే మళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది ముఖ్యమైన మొదటి అంశం. రెండోది, గత 10 సంవత్సరాల కాలంలో రసాయనిక వినియోగం చాలా పెరిగింది. ఇందాక కొంతమంది వక్తలు చెప్పారు పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ ట్రైన్ గురించి. తెలంగాణ అందుకు తక్కువ ఏం కాదు. ఈరోజు మేము ఈ మధ్యనే ములుగు జిల్లాలో ఒక స్టడీ చేయడం జరిగింది. దాదాపు ప్రతి ఇంట్లో కూడా పురుగు మందుల వలన అనారోగ్యం పాలయ్యి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి కనీసం ఉన్నారు. అట్లాగే మందులు కొడుతూ పడిపోతున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మీరు ఒకసారి హాస్పిటల్ లెక్కలు తీస్తే తెలుస్తుంది. ఎరువుల వినియోగం దాదాపు 5 రెట్లు పెరిగింది గత 10 సంవత్సరాల కాలంలో. అలాగే పురుగు మందుల వినియోగం కూడా పెరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే గ్రామీణ స్థాయిలో విస్తరణ వ్యవస్థ బలోపేతం చేయకపోవడం ప్రధానమైన సమస్య. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. అట్లాగే పంటల సరళిలో మార్పు చేయడం. రైతు సహకార సంఘాల విషయాలకు వచ్చేసరికి 2-3 ముఖ్యమైన అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ సంఘటితంగా ఉండి పంట ప్రణాళికలు చేసుకుని ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే చాలా బాగుంటుంది. మంచి ప్రయత్నం కూడా. అలా చేయాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రాజెక్టులు మాత్రమే సరిపోవు, విధానాలలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతులు సొంతంగా అమ్ముకుంటే వాటి మీద ట్యాక్స్ ఉండదు, కోఆపరేటివ్గా అమ్ముకుంటే వాటి మీద ట్యాక్స్ ఉంటుంది. అదేం న్యాయం అసలు? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నారు కానీ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ పేరుతో 15% అలాగూ వసూలు చేస్తున్నారు. అంటే మనం సంఘటితంగా పనిచేయడానికి ప్రోత్సాహాలు కల్పించాలి కానీ డిసిన్సెంటివ్స్ కల్పించకూడదు. ఇది ప్రధానమైన సమస్య. అట్లాగే GST ఎగ్జంప్షన్ కూడా ఇవ్వచ్చు సహకార సంఘాలన్నిటికీ కూడా. కనీసము
10-15 సంవత్సరాల వరకు అలాంటి ఎగ్జంప్షన్స్ ఇస్తే ఇవన్నీ సంఘాలు నిలబడగలుగుతాయి, తిరిగి పెట్టుబడి పెట్టగలుగుతాయి. ఈరోజు ఆ పరిస్థితిలో సహకార సంఘాలు లేవు. రెండో ముఖ్యమైన విషయము, ఇప్పుడున్న ప్రాజెక్టుల రూపంలో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ప్రాజెక్ట్ సపోర్ట్ ఉంటుంది. ఈ లోపల అర్థం చేసుకుని వ్యాపారంలోకి దిగేసరికి సహకారం ఆగిపోతుంది. ఈ లోపలగిన 1 సంవత్సరం పంట నష్టపోయినా, 1 సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చినా సరే తిరిగి కోలుకునే పరిస్థితుల్లో లేరు రైతులు. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే సిక్ ఇండస్ట్రీస్కి ఒక పాలసీ ఉందో అట్లాగే ఎఫ్పిఓస్కి కూడా ఒక విధానం ఉండాలి. నష్టపోయి నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాటికి ఎలాంటి సహకారం అందిస్తే రివైవ్ చేస్తామో అన్నదానికి ఒక విధానం అయితే తీసుకురావాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఇది రెండో అంశం మనము ఎఫ్పిఓస్ పరంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది. మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎఫ్పిఓస్ అనేవి ఉత్పత్తిదారుల సంఘం. మనం ఉత్పత్తి చేసి అమ్ముకునే వాళ్ళం, ఇన్పుట్ ఇండస్ట్రీగా మారకూడదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనం అందరము ఇన్పుట్ ఇండస్ట్రీకి మార్కెట్గా మారాము. ఎఫ్పిఓస్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇప్పుడు కార్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు కార్లకు అవసరమైన ముడి సరుకులు కొనుక్కుంటారు, కానీ ముడి సరుకులు వేసే వ్యాపారంలోకి వెళ్ళరు ఎవరు కూడా. ఏ సంఘం ఏ వ్యాపారం తీసుకున్నా కానీ మనము ఉత్పత్తిదారులము, మనం ఉత్పత్తి చేసిన పంటలకి మార్కెట్ వెతుక్కోవాలి, కానీ వేరే వాళ్ళు ఉత్పత్తి చేసిన ఇన్పుట్స్కి మనము మార్కెట్ అయ్యేలాగా ఉండకూడదు. ఇది అందరూ గమనించాల్సిన అంశం. ఇన్పుట్స్ కొనుక్కోవచ్చు కలిసి, కానీ అదే వ్యాపారం అవ్వకూడదు. నాలుగో ముఖ్యమైన అంశము, మనము తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే గిన పోషకాల లోపాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేలలో పోషకాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో పంటలో పోషకాలు తగ్గిపోతాయి, ఆహారంలో కూడా అదే పోషకాలు ఉండవు. మనము చాలా బలంగా చాలా బలమైన ఆహారం అని పాలకూర అనుకుంటే ఆ పాలకూరలో విటమిన్ ఏ కానీ విటమిన్ ఐరన్ కానీ ఇవన్నీ లేకుండానే పోతున్నాయి, భూమిలో లేవు. కాబట్టి చాలా స్టడీస్ ఇప్పటికీ చూపిస్తున్నాయి అవన్నీ కూడా. దానికి తోడు చాలా హానికరకమైన భారలోహాలు, హెవీ మెటల్స్ అంటాం, వాటి సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయంలో విషాలు ఏవైతే ఉన్నాయో, హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గి ఆహారం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది. అయితే భూమిని బాగు చేసుకోవటం, వ్యవసాయాన్ని బాగు చేసుకోవడం రైతు బాధ్యత కావచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడం రైతు బాధ్యత కాదు. దానికోసం సమాజం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం వైపు నుంచి కానీ వినియోగదారుల వైపు నుంచి సహకారం అందిస్తేనే వ్యవసాయం నిలబడుతుంది. అంతేగాని ప్రభుత్వం చేసే పని మాత్రం ఎంతసేపు ఎరువులకే సబ్సిడీ ఇస్తాము, నీళ్ళు ఎంత వాడినా ఫ్రీగా ఇస్తాము, మీరు మాత్రం మారాలి సేంద్రియ వ్యవసాయం వైపు, ఆరోగ్యకరమైన ఆహారం మీరు పండించాలి, మేమైతే ఇలాగే ఉంటాము అంటే మాత్రం ముందుకెళ్ళడం చాలా కష్టమైన విషయము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. మీరు ఇంకా కూడా ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి మీరు ఒక సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ పెడితే చాలా విషయాలు మీ దగ్గర నుంచి మిగతా అందరూ తెలుసుకోగలుగుతాం. నేను నా పర్సనల్ అభిప్రాయం కూడా మీరు మీ సంఘం ఉంటుంది కానీ మాది హెల్ప్ లైన్ నడుస్తుందండి. 8500983300 ఈ హెల్ప్ లైన్ ఉంది మా దగ్గర. ఎప్పుడు కూడా 3 ఫోన్ కోసమే ఉంటారు. అంటే హెల్ప్ లైన్ ఉంది కానీ ఒకటి ఏదన్నా టోల్ ఫ్రీ నెంబర్గా లాంటిది మీరు చేయగలరు, ఎందుకంటే మిగతా వాళ్ళకి లేని రిసోర్సెస్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు మన ప్రియతమ రైతులకి రైతు మిత్రుడు, రైతు నేస్తం పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారిని 2 నిమిషాలు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రులు ఏవీరావు గారికి, అలాగే వారి కార్యవర్గానికి, వేదిక మీద ఉన్న పెద్దలు రాజిరెడ్డి గారికి, రామాంజీ గారికి, ఉదయభాస్కర్ గారికి, షేక్ మెరావలి గారికి, అలాగే జయపాల్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందున్న రైతు సోదరమణులకు, అలాగే విద్యార్థులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా పంటలు, ఉత్పత్తులు, ఎఫ్ఓల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం కాబట్టి భూమిని ఆరోగ్యంగా ఉంచడం ఎలా అనేది దాని మీద కనుక దృష్టి పెడితే రైతులు, ఎందుకంటే ఎవరు కూడా సాయిల్ టెస్ట్ మీదకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఏ పంట పండాలన్నా భూమి సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. సాయిల్ టెస్ట్ చేస్తేనే మనకి ఏ పంటకి ఏది ఆ భూమి అనుకూలంగా ఉంటుంది, దాంట్లో ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది,
పంట ఎదుగుదలకు భూమి ఆరోగ్యంగా ఉందా లేదా, దాంట్లో పోషకాలు ఉన్నాయా లేవా, అవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా సాయిల్ టెస్ట్ కూడా చేయించట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఎవరైనా రైతులు తీసుకెళ్ళినా కానీ చాలా రోజులు పడుతుంది కాబట్టి దానికి చాలామంది రైతులు కూడా వెళ్ళట్లేదు. దాదాపు 4 రోజులు 2 నెలలు సమయం తీసుకుంటుంది కాబట్టి అందువల్ల రైతులు కూడా ఎక్కువ దృష్టి పెడతలేదు. ముందుగా ఎవరైనా వ్యవసాయం చేయాలనుకున్నా లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నా, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులైతే మాత్రం తప్పనిసరిగా సాయిల్ టెస్ట్ చేసుకొని భూమి సేంద్రీయకరణ ఉందా, అది మనం ఎంత ఎరువులు వేస్తే పంటలు బాగా వస్తాయి అనేది ఆలోచించి, ఎందుకంటే మనకి ఆర్గానిక్ కార్బన్ పెరగాలంటే మనకి పశువులు కావాలి, పశువుల పెంట కావాలి, ఇవి ఎక్కువగా ఆర్గానిక్ మెన్యూర్ కావాలి. లేదంటే పంట వేసేటప్పుడు మనకి ఆర్గానిక్ మెన్యూర్కు ఏదైతే పచ్చిరొట్ట పైర్లు ఉన్నాయో అవి వేసుకోవాలి. అవి వేసుకుంటేనే మనకి ఎరువులు తక్కువ మోతాదులో వాడుకున్నా సరిపోదు. కాబట్టి ఈ భూమిని ఆరోగ్యంగా చేసే దాని మీద కనుక మనం దృష్టి పెట్టినట్టయితే ఎక్కువగా ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సాయిల్ టెస్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పంటలు పండించిన తర్వాత దాన్ని వాల్యుయేషన్ కనుక చేసుకుంటే, ఏదైనా మిర్చి పండిస్తే కారం చేసి అమ్ముకోవటం, లేదంటే గ్రౌండ్నట్ కనుక వేరుశనగ పండిస్తే విత్తనాలు తీసి లేదా దాంట్లో ఆయిల్ చేసి అమ్ముకోవడం, ఇంకా మిల్లెట్స్ పండిస్తే దాన్ని ప్రాసెస్ చేసుకొని బిస్కెట్ రూపంలో కానీ లేదంటే ప్రాసెస్ చేసి అమ్ముకోవడం కానీ కనుక చేస్తేనే రైతుకి ఆదాయం ఉంటుంది, డబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు వారు మొదటి 3-4 సంవత్సరాల దిగుబడి తక్కువ వస్తుంది. కాబట్టి ఎందుకు తక్కువ వస్తుందంటే ఆర్గానిక్ కార్బన్ లేదు, భూమిలో సత్తు లేదు. కాబట్టి దానికి మనం అదనంగా ఎరువులు ఇవ్వాల్సి వస్తుందండి, ఆర్గానిక్ ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ దిగుబడి తక్కువ వచ్చిన మనం వాల్యుయేషన్ కనుక చేసుకుంటే డబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాల్యుయేషన్ మేము చేసుకొని పంటలు పండించవలసింది కాకుండా, అలాగే అంటే వాల్యుయేషన్ చేసుకోవాలంటే మిషనరీ కావాలి. రైతు స్థాయిలో ఎలా అంటే ఇప్పుడు ఎఫ్యూఎల్ గురించి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దాని ద్వారా మిషనరీ కొనుక్కోవడం, సబ్సిడీ పొందడం, లేదంటే ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం కనుక అమ్ముకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మార్కెటింగ్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ అంటుంటారు. ఎవరైనా ఆర్గానిక్ ఫార్మ్ చేసే రైతుకి కనుక మార్కెటింగ్ అవసరం లేదని చెప్పాలంటే, ఎందుకంటే అందరూ కూడా వరి సులువుగా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో అందరూ కూడా వరి వేస్తున్నారు. ఎందుకంటే మనం రైస్ కూడా తక్కువ తినే పరిస్థితులు ఉంది ముందు ఫ్యూచర్లో. రకరకాల వరి విత్తనాలు వచ్చినప్పటికీ, వరి వంగడాలు వచ్చినప్పటికీ ముందు రాబోయే రోజుల్లో వరి తినేది తక్కువ అయింది. కాబట్టి ఇతర పంటల మీదకి దృష్టి పెట్టి కనుక మనకు సెకండ్ క్రాప్, ఎందుకంటే మనం ఎదురే మెయిన్ క్రాప్ వేస్తారో దాని తర్వాత మిల్లెట్స్ కానీ లేదంటే అపరాలు, మినువులు, పెసలు, కందులు ఇవి కనుక వేసుకున్నట్లయితే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరి 2 పంటలు వేసినా మన దిగుబడులు వచ్చే అవకాశం లేదు. అందువల్ల పంట మార్పిడి విధానం అలాగే మిశ్రమ పంటలు కనుక వేసుకున్నట్లే మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ అనేది మన చేతిలోనే సెల్ ఫోన్ ఉంది కాబట్టి సెల్ ఫోన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లేదంటే ఇతర మీడియాల ద్వారా కనుక ఈ చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఎవరైనా పండించినా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేస్తారు. కాబట్టి మనం ఏ పంట పండించినా క్షణాల్లో మార్కెటింగ్ చేయడం సమస్య లేదు. అందరూ కూడా ఏదైతే మనం పండించకూడదో అదే ఎక్కువ పండిస్తాము, దానికే మార్కెటింగ్ సమస్య ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఇతర పంటల మీదకి దృష్టి పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాదాపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే దాదాపు 80 పుస్తకాలు వ్యవసాయం దాని అనుబంధ రంగాల గురించి ప్రచురిస్తూ ప్రతి సంవత్సరం కూడా అవార్డులు రూపంలో రైతు నేస్తం అవార్డుల ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే 550 ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల మందికి అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో కూడా టెర్రస్ గార్డెన్ గురించి అలాగే న్యాచురల్ ఫార్మింగ్ గురించి అలాగే మిల్లెట్స్ ఈ మూడింటి మీద ఎక్కువగా రైతు నేస్తం ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. 4 రోజులు గొప్పగా ఒక రైతు మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. అగ్రి హార్టీ సొసైటీ వారు తీసుకున్న ఈ బృహత్కర కార్యంలో ఎన్నో సంస్థలు ముందుకొచ్చి పనిచేశాయి. అందులో ఒకటి మన సంస్థ గ్రామ భారతి. ప్రతిరోజు, సంవత్సరం కాదు, నెల కాదు, ప్రతిరోజు వేల మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు, వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి కష్టకాలంలో వ్యవసాయాన్ని నిలబెట్టడానికి, వ్యవసాయం అంటే అది ఉత్కృష్టమైన ఒక కార్యం,
దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికే మనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలైన ఎన్నో సంస్థలు ముందుకొచ్చి నిర్వహించడం అనేది ఆషామాషి కాదు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యాన్ని చేయాలంటే ఎంతో సైన్యం అవసరం. ఈ రోజుల్లో మనకు ఇంత స్వచ్ఛందంగా ఒకరి కోసం ఒకరు ఆలోచించి, సమాజ హితం కోసం ఆలోచించి, రైతుల కోసం ఆలోచించి పాటుపడే సంస్థలు కొదవ. అలాంటి సమయంలో ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించుకోవడం, దాన్ని విజయవంతం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వ్యవసాయానికి పెద్దపీట వేయాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు కూడా పెద్దపీట వేయాలి. చెప్పుకోదలిచిన విషయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి చేయూతనివ్వాలి. అలా ఇవ్వాలి అని అంటే వాళ్ళు పండించే పంటని వినియోగదారుడి వరకు తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థని నిర్మించడానికే పోయిన సంవత్సరం గ్రామభారతి మొదలుపెట్టిన ఒక కొత్త కార్యం గ్రామభారతి ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత, మూలం సంత. ఈ సంతలో కేవలం రైతులు అని అనుకున్నప్పుడు రైతు అనుబంధ సంస్థలు ఎలా ఊరుకుంటాయి? రైతు అనుబంధంగా నడిచే వృత్తులన్నీ ఇందులో భాగమై ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు, మట్టి పాత్రలు, ఆయుర్వేద, పంచగవ్య, చేనేత, ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఆరోగ్యాన్ని అందిస్తుందో, ప్రకృతిని కాపాడుతుందో ఆ అన్ని వస్తువులు ఒక వేదికగా మనం అందించడం జరుగుతుంది. ఈ రోజుల్లో మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయని వెతకడానికి వెళ్తే ఒకే ఒక చోట అన్ని వస్తువులు దొరకడం చాలా కష్టం. అలాంటిది గ్రామభారతి నిర్వహిస్తున్న ఈ సంతల ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒక మంచి వస్తువు అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వస్తువులు ఒకే వేదిక దొరుకుతాయనే ఒక సమాధానం ఈ సంతలు. ఈ రైతులకు, మిగతా వృత్తులకు చేయూతనివ్వాలంటే, అంటే రైతు అనుబంధ వృత్తులకు, వినియోగదారులకు చేయూతనివ్వాలి అని అంటే గ్రామభారతికి ఉన్న ఆవేదనే అగ్రి హార్టీ సొసైటీకి ఉంది. కాబట్టి అందుకే ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ కార్యక్రమం రైతు మహోత్సవం. రైతుల కోసం, రైతు అభ్యున్నతి కోసం, రైతులను చైతన్యపరచడం కోసం, ఏకం చేయడం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనమంతా భాగమయ్యాము. ఈ వేదిక ద్వారా ఒక ఆదర్శ సమాజం, మంచి ఆరోగ్యం, అలాగే మంచి పర్యావరణం సాధించుకోవడానికి, రైతులందరినీ ఒక తాటికి తీసుకురావడానికి, రైతు శ్రేయోభిలాషులు, రైతులంటే గౌరవం ఉన్న సంస్థలు, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు అందరినీ ఏకం చేయడానికి ఈ వేదిక మనకు ఒక అవకాశమైంది. ఈ ఫౌండేషన్ ఇలాగే ముందుకు సాగుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడే ఆగకుండా అన్ని జిల్లాల్లో విస్తరించి ఈ రైతు మహోత్సవాలు, రైతు మేళాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా మన అనుబంధ సంస్థలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించాలని సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు మనకు ఎంతోమంది పెద్దలు, గౌరవనీయులు మన కార్యక్రమంలో మాట్లాడారు, మనమంతా విన్నాం. అందులో మన నాబార్డ్ CGM ఉదయ్ భాస్కర్ గారు కూడా మాట్లాడారు. ఆయనతో కొద్దిసేపు ముందు నేను కూడా మాట్లాడడం జరిగింది. నాబార్డ్ సహకారంతో, ఉదయ్ భాస్కర్ గారి చొరవతో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా, ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా, గో ఆధారిత వ్యవసాయ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి, కలిసి పనిచేయడానికి నాబార్డ్ ద్వారా సహకారాన్ని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా కలిసి మాట్లాడదామని మాటిచ్చారు. అలాగే మనకు కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ నుంచి మనకు రాజిరెడ్డి గారు వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామభారతి కొండా లక్ష్మణ్ యూనివర్సిటీతో పాటు కలిసి గ్రామభారతి, కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజ్ని
నల్గొండ మర్రిగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలేజీని ఒక 2 సంవత్సరాలు మేము నడపగలిగాము. ఆ తర్వాత విద్యార్థుల కొరత వల్ల కాలేజీకి ఇప్పుడు 0 ఇయర్ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఆయనతో చర్చించడం జరిగింది. యూనివర్సిటీ ద్వారా కొన్ని ప్రోత్సాహకాలు, కొన్ని ఇన్నోవేటివ్ వేస్లో యువతని హార్టికల్చర్ వైపు మొగ్గు చూపించడానికి మనం ప్రయత్నాలు చేయాలన్న దానిపైన ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ విషయాల్ని మనం చర్చించి యువతని మళ్ళీ హార్టికల్చర్లో మనం ప్రవేశం తీసుకునేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలని ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇదే కాకుండా మనము ఈ సమావేశంలో, ఈ రైతు సమ్మేళనాల్లో ఒక సమావేశంలో రైతుల సమస్యలపై, ప్రకృతి రైతుల సమస్యలపై ఒక చర్చా వేదికని నిర్వహించుకున్నాము. అందులో వచ్చిన సారాంశం ఏవైతే రైతు సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మనము దాన్ని రిపోర్ట్ని తయారు చేస్తున్నాము. అది త్వరలో కుమారస్వామి గారు చొరవతో మనం ప్రభుత్వానికి దాన్ని అందజేయడం జరుగుతుంది. అగ్రి హార్టీ సొసైటీ, మిగతా సంస్థలు ఏవైతే రైతు హితం కోసం పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయో వాటందరి రిప్రజెంటేషన్తో అది మనం ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంకెవరికైనా ఏదైనా సలహాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలరు. మనకి ఈరోజు పెద్దలు గౌరవనీయులు కొంతమంది ఇక్కడికి వచ్చిన వారు, చెన్నారెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన మాట్లాడిన విషయాల్లో రేషన్ గురించి మాట్లాడారు. ఈ సభ ప్రాంగణంలో ఆయన్ని నేను కోరడం జరుగుతుంది. ఎలాగైతే రేషన్లో బియ్యం ఇవ్వడం జరుగుతుందో అలాగే చిరుధాన్యాలని కూడా చేర్చాలని ఆయన్ని కోరుతున్నాను. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే చిరుధాన్యాలు అనేవి, ఎందుకంటే అవి మన పాత పంటలు, వాటితోటే మనకు ఆరోగ్యం సాధించుకోగలిగాము. మనం రేషన్ ద్వారా చిరుధాన్యాలని కూడా మనం అందించాలని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వ దృష్టికి దేశీ వంగడాలంటే ఏంటి, ఎందుకంటే హైబ్రిడ్ GM సీడ్స్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికి కూడా దేశీ వంగడాల గురించి, వాటి ఉపయోగాల గురించి ఆ దృష్టికి తీసుకెళ్ళడానికి పూర్తి ప్రయత్నం గ్రామభారతి, తర్వాత అగ్రి హార్టీ సొసైటీ, మిగతా సంస్థల ద్వారా మేము చేస్తామని మాటిస్తున్నాను. అలాగే నీటి గురించి మాట్లాడినప్పుడు చెన్నారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే రైతులకు నీరు అందకపోతే సమయానికి పంటలు రావు కాబట్టి అది ఆ కొరతని తీర్చడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. అందులో ఒక విషయం ఆయన దృష్టికి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీరు అనేది మన మడిలోనే, మన పొలంలోనే మనం సాధించుకుంటే ఇంకా మంచిది. ప్రభుత్వం ఆ దిశలో పనిచేయాలని నేను కోరుతున్నాను గ్రామ భారతి తరపున. ఎందుకంటే మనం ఎక్కడుంటే నీరు అక్కడుంటే అది ఎప్పటికైనా మన నిధి. ఆ నీటి నిధిని మన పొలంలోనే మనం సాధించుకోవాలి. దీనికి ఎన్నో రకాల మనకు పద్ధతులు ఉన్నాయి. అందులో బోర్వెల్ రీఛార్జెస్తో పాటు బొంగురు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఎలాగైతే మనం బోర్ వేసి నీటిని తోడుకుంటామో అలాగే బోర్ వేసి నీటిని లోపలికి వదిలే ఒక ప్రక్రియ. స్టోరేజ్ హౌసెస్ వెతికి మనం బొంగురు ద్వారా నీటిని మన వ్యవసాయ భూములను ఆదా చేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ విషయంలో కూడా కొంచెం ప్రభుత్వం పనిచేయాలని సభాముఖంగా ఆయన్ని నేను కోరుతున్నాను. అలాగే మనము తెలంగాణలో చూసుకుంటే ఇంపోర్ట్స్ చాలా పెరిగిపోతున్నాయి. హార్టికల్చర్ మనం విన్నాము 6% ఉంది. కర్ణాటకలో 60 to 70% ఉందని పెద్దలు మాట్లాడారు. హార్టికల్చర్ పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అని అంటే మనము ఈ ఇంపోర్ట్స్ని కూడా కొంచెం ఆపితే మన రైతులకి ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ దిశలో మనం పనిచేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో మనము రైతుల్ని తీసుకొచ్చాము. అలాగే వినియోగదారులకు మంచి వస్తువులు ప్రవేశపెడుతున్నాము. పెద్ద ఎత్తున వినియోగదారులు సమాజం కదిలి వచ్చి ఈ వస్తువులను తీసుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు నిలబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యత గల పౌరులుగా మీరందరూ నెరవేరుస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో మీ అందరి సహకారం, ప్రోత్సాహం
అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీ బాబు గారు జాయింట్ డైరెక్టర్ గారు వారు ప్రసంగిస్తారు. తెలంగాణ రైతు మహోత్సవం పేరులోనే ఉన్నది. రైతులకు మహోత్సవం, వన మహోత్సవం. రైతుల వెన్నుదట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయాన్ని అగ్రిహార్టీ సొసైటీ వాళ్ళు గత 2-3 సంవత్సరాల్లో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ 2025 సంవత్సరంలో వారు 11, 12, 13, 14 ఏప్రిల్లో దాదాపు 180 నుంచి 200 స్టాళ్ళు ఏర్పాటు చేసి రైతుకు ఎంతో కొంత టెక్నికల్గా ఇన్పుట్స్ ఇచ్చి బలోపేతం చేయాలనేది వారి ఆశయం. ఈ బలోపేతం ఏ విధంగా నడుస్తుందంటే భూమి, గాలి, విత్తనము, నీరు, ఈ 4 ముఖ్యమైనది. మరి రోజు రోజుకి ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి క్షీణించిపోతుంది. సేంద్రియ ఎరువు వాడకంలో మన భాగం ఉండట్లే. మరి ఆ భాగాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకొస్తే ఈ రైతులు బాగుంటారు, ఈ రైతులు మంచి పంటలు పండిస్తారు. మరి ఎక్కువ రాను కాలంలో ఎక్కువ మోనోక్రాప్ అనేది వేస్తున్నాం. ఈ మోనోక్రాప్ మీద ఆధారపడటం వల్ల రైతుకు ఆదాయం రావట్లేదు. మరియు రైతు ఈ బయ్యర్ మార్కెట్లో ఎక్కడైతే మార్కెట్కి తీసుకుపోతుండో అక్కడ కొనుగోలుదారులు ఏ రేటు చెప్తే ఆ రేటుకి ఇచ్చి, ఎందుకంటే ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిషబుల్ అక్కడే అమ్మి వస్తున్నారు. కాబట్టి సెల్లర్స్ మార్కెట్ రైతుల దగ్గరే కొని నాణ్యమైన విత్తనం కానీ నాణ్యమైన పండ్లు కానీ తెగుళ్ళ కారణాలు ఈ భూగోళంలో అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. అవి సృష్టి ధర్మము వాటికి అనువైన వాతావరణంలో వాటి సంతతిని పెంచుకుంటాయి. అంతవరకు జీవన వైవిధ్యము ఘనంగా మనము చూడవచ్చు. అయితే ఇంకో జీవి ఒక జీవనానికి ఇబ్బంది కలిగించటం మొదలుపెట్టినప్పుడు అటువైపు నుండి వ్యతిరేకత వస్తుంది. అలాంటి సమయంలో ఒక లిమిట్ దాటి వాటి సంతతిని పెరుగుతుంటే తప్పకుండా వాటిని నాశనం చేయవలసి ఉంటుంది. అవే నేల ద్వారా, విత్తనం ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. పురుగు కానీ తెగుళ్ళు కానీ 4 రకాలుగా ఆశిస్తుంది. అదే గాలి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా, విత్తనము ద్వారా. మరి సార్ ఈ ఎలా వ్యాపిస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. అలాంటి డౌట్ని కూడా మనము క్లారిఫై చేసుకోవచ్చు. అందుకే మనం పండించే మొక్కలకు కొరకు శుద్ధి చేసిన విత్తనాన్నే వాడాలి, ఫ్రెష్ నీటినే వాడాలి. నేలని ఆరోగ్యంగా ఉండటానికి పంట మార్పిడి చేయాలి, సేంద్రియ ఎరువులు వాడకం లాంటి పద్ధతులను పాటించాలి. అప్పుడే తెగుళ్ళు, అనువైన వాతావరణం ఏర్పడకుండా అవి వృద్ధి చెందటం ఆగిపోతుంది. ఇంకా సరైన సేంద్రియ ఎరువులు వాడితే రసాయన అవశేషాలు లేని మంచి దిగుబడి రైతుకు చేతికి వస్తుంది. అప్పుడు ఆ పంటకు మంచి ధర పలుకుతుంది. ఇంకా ఉద్యాన పంటలు సాధారణంగా పీడించే తెగుళ్ళు, పురుగులు, బూజు, తామర పెరుగులు, పండు ఈగ, పేనుబంక, కొమ్మ పురుగు, పిండి నల్లి, కాండం తొలిచే పురుగు, ఈ అనేక తెగుళ్ళని ఎలా నివారించాలో, మందులు ఎంత మోతాదులో వాడాలో, సాధారణంగా రైతులు చేసే తప్పులు ఏమిటి, అలాంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ముందుకు వస్తుంది. రైతు మిత్ర, రైతు మేళాలు ఈ విధంగా ఏర్పాటు చేయాలి. రైతులు ఎకనామిక్ థ్రెషోల్డ్ అని అంటుండే, అంటే అది మనకు నష్టం కలిగించే స్థాయి రాకముందే ఈ పురుగు మందుల్ని వాడటం వల్ల అది రసాయనిక ఎరువులు మనం ఎప్పుడైతే డాక్టరు అన్నం తిని గోళీ వేసుకోమంటాడో అలాగే చెట్టు బలంగా ఉన్నప్పుడు రసాయనిక ఎరువులు వాడితే పర్వాలేదు. కానీ ఉత్త రసాయనిక ఎరువులు వాడి సేంద్రియ ఎరువులు వాడకుండా మొక్క బాగుండాలంటే అది బాగుండదు. డాక్టర్ మనకు గోళీ అన్నం తినకుండా ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు. పంట మంచిగా లేకుండా ఈ రసాయనిక పురుగు మందులు వాడకూడదు. నీమ్ ఆయిల్ అనేది ఉంది, వేప కషాయం ఉంది,
అది గుడ్లని పొదగనీయకుండా చేస్తుంది. ఆ నీమ్ ఆయిల్ తక్కువ ఖర్చు, నీమాస్త్రం, అగ్నేస్త్రం, మనకు పులుపు మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేసుకుంటే కొంతవరకు నివారణ అవుతుంది. అయితే మనకు ఏమవుతుందంటే కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి. కంట్రోల్ మెజర్స్లో బయలాజికల్ కంట్రోల్ మెజర్స్, మెకానికల్ కంట్రోల్ మెజర్స్, హ్యాండ్ పికింగ్ కంట్రోల్ మెజర్స్, కానీ లాస్ట్కు కెమికల్ కంట్రోల్ మెజర్స్. ఆ కెమికల్ కంట్రోల్ మెజర్స్ని మనం ఈ రసాయనిక పురుగు మందులు వాడటమే మొదలు పెట్టడం వల్ల మన మొక్కలు పాడవుతున్నాయి, మన భూమి పాడవుతుంది. భూమికి కూడా సారవంతం లేకుండా క్షీణించిపోతుంది, డిగ్రేడబుల్ అవుతుంది. ఆ భూమికి కూడా మనము జిలుగు కానీ గ్రీన్ మాన్యూర్ కానీ వేసి దున్నితే లాభం ఉంటుంది. మనకు ఎలా అయితే 16 ఎలిమెంట్స్ పొటాషియం 16 పోషక ఎలిమెంట్స్ మనకు మనిషికి అవసరమో అదేవిధంగా భూమికి కూడా అన్ని పోషకాలు అవసరం. భూమి దాని నోరు లేదని మనం ఇష్టం వచ్చినట్టు రసాయనిక ఎరువులు వాడటం వల్ల, ఈ ఫెర్టిలైజర్ వాడటం వల్ల అవి ఫాస్ఫరస్ కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ అది భూమిలో నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వేసే ఎరువులు అది భూమికి అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉండాలంటే నువ్వు జీవన ఎరువులు వాడాలి. పొటాషియం కేర్, పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాష్ కే, ఆస్పర్జిల్లస్ ఇలాంటివి వాడితేనే భూమిలో ఉన్న భాస్వరం కానీ పొటాషియం కానీ అది మొక్కకు అందుబాటులో వస్తుంది. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే రసాయనిక ఎరువులు భూ పరీక్ష ద్వారానే వాడాలే తప్ప మనం రసాయనిక ఎరువులు ఈజీగా దొరుకుతుంది, మార్కెట్ ఖర్చు పెరుగుతుంది. 1 ఎకరం వరి పండించాలన్నా 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నీకు వరి మొత్తం 30 బస్తాలు అయినా కూడా 39,000 కంటే ఎక్కువ రాదు. లేబర్కి 10,000 కంటే ఎక్కువ మిగలదు. మీరు 25,000 పెట్టుబడి పెట్టి 6 నెలలు ఉండాలి. 2 రూపాయలు వడ్డీ ఇచ్చినా కూడా 25,000, నెలకు 5,000 చొప్పున 25,000 వస్తుంది. అలాంటి సమయంలో మీకు 60 లక్షల నీరు కావాలి. 60 లక్షల నీరు అంటే 1 కేజీ ప్యాడీకి 3,200 లీటర్ల నీళ్లు కావాలి. ఆ 3,200 లీటర్లకు ఒక 5 గుంటలు ఒక 2 నుంచి 5 కేజీల వరకు టమాటాలు పండియవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే హార్టికల్చర్ పుష్టిక ఆహారము, న్యూట్రిషన్, పోషక. హార్టికల్చర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషన్. హార్టికల్చర్ అంటే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్, అంటే కార్బన్ సిక్విస్టేషన్ చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. హార్టికల్చర్ అంటే భూమిలో మన సేంద్రియ పదార్థాన్ని, సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. హార్టికల్చర్ అంటే ప్రొడక్టివిటీ పెంచుతుంది. హార్టికల్చర్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే మంచి రసాయనిక మన ఆక్సిజన్ని వదులుతుంది, కార్బన్ సిక్విస్టేషన్ వాతావరణాన్ని కూడా, క్లైమేట్ చేంజ్ని కూడా మారుస్తుంది. కాబట్టి ఎందుకంటే ఏర్ల ద్వారా, తర్వాత బ్యాంబో కూడా, అది కూడా మంచిది. ఆ బ్యాంబో అన్ని మొక్కల కంటే 35% ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అన్ని మొక్కల కంటే మన వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ తీసుకుంటుంది బ్యాంబో. కాబట్టి ఇది గ్రహించి రైతులు ఇక ముందు కూడా వ్యవసాయాన్ని మిక్స్డ్ వ్యవసాయం, హార్టికల్చర్ మిక్స్డ్ వ్యవసాయం, ఒక పంట వేస్తే సరిపోదు, 4-5 కూరగాయలు వేస్తే తప్ప రైతుకు మంచి డబ్బు రాదు. అలాగే ఎఫ్పిఓలు ఉన్నాయి. ఎఫ్పిఓలు మన పాల కేంద్రాలలాగా రైతుల దగ్గర పోయి కూరగాయలు కానీ పండ్లు కానీ కొని వాళ్లకు మళ్ళీ పాలకి డబ్బులు వేసినట్టు రైతులందరూ వాళ్ళ యొక్క హార్టికల్చర్లో పండించిన పంటలకు వాడికి గిట్టుబాటు ధర. మీరు మార్కెట్ కంటే ఎఫ్పిఓలు కానీ ఎన్జిఓస్ కానీ మార్కెట్ కంటే ఒక 4-5 రూపాయలు కేజీకి ఎక్కువ ఇచ్చినప్పుడే మార్కెట్ వాళ్ళు ముందుకు వచ్చి కొంటారు. కాబట్టి ఎఫ్పిఓ అనేది వ్యాపార సంస్థ, రైతే వ్యాపారాలుగా మారాలి. మరి మనం ఎఫ్పిఓలు కనుక పెంచి వాళ్ళ రైతుల దగ్గర కొన్నట్టయితే మార్కెట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, రేటు ఎక్కువ పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ విషయాలు మీరందరూ గ్రహించి రైతులు ముందుకు పోవాలని మా ఉద్యాన శాఖ కోరిక. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.